మనం ఒక స్కూల్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా కన్ఫ్యూజన్స్ వస్తున్నాయి. న్యూ అడ్మిషన్ చేయాలని అంటే ఏ స్కూల్ బెస్ట్? మీ బిడ్డకి స్కూల్ చూస్ చేసేటప్పుడు ఫస్ట్ మీరు క్లారిటీతో వెళ్ళండి. ఒక జమానా ఉండే ఐఐటికి వెళ్ళిపోయి ఐఐఎంకి వెళ్ళిపోతే ఇంకా లైఫ్ ఎడ్యుకేషన్ ఉంటే చాలు, మనకి చదవాలి. కానీ ఇప్పుడు అలా కాలేదు. స్టూడెంట్స్ బయట చూసుకుంటే ఒక సబ్జెక్ట్ పోయినా, ఒక మార్క్ తక్కువ వచ్చినా సూసైడ్లు చేసుకుంటున్నారు. We are putting that pressure on our children and that's very unfair to them. Not every child was born to go to IIT. గవర్నమెంట్ స్కూల్స్ ఫ్రీగా ఇస్తున్నప్పుడు అన్ని స్కూల్స్ అంత హై అమౌంట్ ఆఫ్ ఎందుకు చార్జ్ చేస్తారు? గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంటే మీరు గవర్నమెంట్ స్కూల్కి ఎందుకు వెళ్ళట్లేదు? ఎందుకని మీకు అక్కడ క్వాలిటీ బాగాలేదనే కదా అనిపిస్తుంది మీకు. అందుకే కదా వేరే దగ్గరికి వెళ్తున్నారు. మరి అక్కడ వేరే దగ్గర ఆ క్వాలిటీ రావాలి అంటే దానికి ఒక కాస్ట్ ఉంటుంది కదా. కొంతమంది పేరెంట్స్ ఎలా ఉంటారంటే టీచర్స్ తో రూడ్ గా బిహేవ్ చేస్తారు, స్కూల్ స్టాఫ్ తో కూడా రూడ్ గా ఉంటారు. ఇప్పుడు మీరు నా స్కూల్కి వచ్చి ఐఎమ్ నాట్ గుడ్ అని మీ చైల్డ్ ముందు చెప్తే, రేపు నేను మీ బిడ్డ దగ్గర ఇది చెయ్యొద్దు అంటే అది వాళ్ళ బ్రెయిన్ లోకి ఎక్కుతుందా? సో మీరు నా టీచర్ ని హార్మ్ చేయడం కంటే మీ బిడ్డని మీరు హార్మ్ చేసుకుంటున్నారు. ఫ్రెండ్ జోన్ అనుకోవచ్చు, బ్యాడ్ హ్యాబిట్స్ అనుకోవచ్చు, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ని వెతుక్కోవడం, వెబ్సైట్స్ లో ఇంకేదైనా వీడియోస్ చూడడం, ఏదో ఒక దానికి అడిక్షన్ అయిపోతున్నారు. హ్యూమన్ బ్రెయిన్ highly capable అండి. So there is this story about a girl and she had about 18 or 20 broken bones. ఆ అమ్మాయి broken bones తో 1 kilometer నడిచి ట్రైబల్ విలేజ్ కి వెళ్తది. మనుషుల్ని చూసినాక ఫెయింట్ అవుతుంది because she knows help has come. 18 broken bones పెయిన్ ని మాస్క్ చేసి మిమ్మల్ని నడిపించేది. ఒక సిగరెట్ ఆపేయడమో లేదా ఒక వీడియో ఆపేయడం, ఆల్కహాల్ ఆపేయడమో దానికి ఒక ప్రాబ్లమా? నేను యాజ్ అ మదర్ చేసిన 2 mistakes. I hope other mothers don't make this mistake. ఎవరో చెప్పారని మదర్ టాడ్లర్ ప్రోగ్రామ్ కి తీసుకెళ్లాను. For 2-3 years all I did was run to Rainbow Hospital. ఎందుకని? ఎవరిని సాటిస్ఫై చేశాను నేను? చాలా మంది పేరెంట్స్ వాడికి 12th తర్వాత వేస్ట్ అయిపోతుంది ఒక 1 year అని చెప్పి 3 years 2.5 కి తీసుకొచ్చి నర్సరీలో పెడతారు స్కూల్. ప్లీజ్ స్ట్రిక్ట్లీ టెల్ దెమ్ వాళ్ళు 3 కంప్లీట్ కాకపోతే మేము నర్సరీలో తీసుకోము అని. ఈరోజు మన పాడ్కాస్ట్లో గెస్ట్ సింధూరి రెడ్డి గారు. షీఈ్ ద ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ప్లీనియా అకాడమీ. ఈ పాడ్కాస్ట్లో ఏం డిస్కస్ చేశామంటే అసలు కిడ్స్కి ఎలాంటి స్కూల్లో పంపిస్తే బెటర్, పేరెంట్స్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి, పేరెంట్స్ చూస్తున్న మిస్టేక్స్ ఏంటి, ఇలా చాలా బర్నింగ్ పాయింట్స్ పైన డిస్కస్ చేశాం. ఈ పాడ్కాస్ట్ ఎండ్ వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ don't forget to subscribe our channel. Let's welcome సింధూరి రెడ్డి గారు to the show. హలో సింధూరి గారు, ఎలా ఉన్నారు? నమస్తే సౌజన్య గారు. నమస్తే అండి. ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ రిక్వెస్ట్ అండి. ఫస్ట్ సింధూరి గారు అనగానే చాలా బాగా అనిపించింది, ఎందుకంటే ఏ లేడీ రన్నింగ్ ఏ స్కూల్ అనేది ఇట్స్ ఎ వెరీ బిగ్ థింగ్ అనమాట. ఎందుకంటే యాజ్ ఎ మదర్గా నాకు తెలుసు ఇంట్లో ఎలా ఉంటాయి సిచ్యువేషన్స్, బయటకు వెళ్ళి వర్క్ చేస్తే ఎలా ఉంటాయి. యు ఆర్ హ్యాండిలింగ్ ఎ బిగ్ స్కూల్ నౌ. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. సో థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ టుడే. I would like to actually extend that honor to all the school fraternity, all of the school fraternity, because I think more than 80% of the schools, mana Hyderabad lo aithe at least, it's all run by moms. Wow. So it's just not me. I take it as a privilege that I'm part of that fraternity. But చాలా మంది ఉన్నారు, especially in Hyderabad. Right. And what made you to start a new school like this? సో నేను వెళ్ళి చూసానండి. ఆఫ్టర్ ఐ హ్యాడ్ మై సన్ నేను చాలా స్కూల్స్ విజిట్ చేశాను. అండ్ ఐఎమ్ సంబడి హూస్ వెరీ రూటెడ్ ఇన్ వాల్యూస్. నాకు అనిపిస్తుంది మనం నిజాయితీగా ఉంటే ఎన్ని కష్టాలు వచ్చినా మనం తట్టుకొని లేచి నిలబడతామని. కానీ ఎన్ని స్కూల్స్కి వెళ్ళి చూసినా ఫోకస్ వాజ్ ఆల్వేస్ ఆన్ సక్సెస్. ఫోకస్ వాజ్ ఆల్వేస్ ఆన్ మేము లీడర్స్ని తయారు చేస్తాము, చాలా సక్సెస్ఫుల్ పీపుల్ని తయారు చేస్తాము అని. సో నాకు అది కొంచెం డిఫరెంట్గా అనిపించింది, అంటే నా థాట్ ప్రాసెస్ నుంచి. సో ఐ థాట్ ఓకే, ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ అ స్కూల్ విచ్ ఈస్ గోయింగ్ టు కేటర్ టు నర్చరింగ్ ద చైల్డ్ వర్సెస్ ప్రిడిక్టింగ్ దేర్ ఫ్యూచర్. ఫస్ట్ లెట్స్ ఎక్విప్ దెమ్ విత్ ద రైట్ వాల్యూస్. వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ ఇద్దాం, వాళ్ళకి కావాల్సిన ఎక్స్పోజర్ ఇద్దాం. దెన్ లెట్స్ సీ హౌ దే ఇవాల్వ్. సో దట్ వాజ్ ద థాట్ ప్రాసెస్. ఓకే. సో వి సెడ్ ఫస్ట్ మనిషి నిజాయితీగా ఉండాలి, మిగతా అన్నీ ఆ తర్వాతే వస్తాయి. దట్ వాజ్ ద కాన్సెప్ట్.
రైట్. మీరేం చేస్తారు? మీకు మీ పిల్లలకి మంచి బాండింగ్ ఉండాలి అని అంటే వాట్ స్ట్రాటజీస్ డూ యూ ఫాలో? So I have one son, Nandi, Okay. and I follow one mantra. I am available to him whenever he needs me. I don't focus on whether he ate one whole meal. Was it a holistic meal? నాకు అనవసరం. If he knows he has to eat, he will eat. కానీ వాడికి బాధ అనిపించిన, సంతోషం అనిపించిన, లేకపోతే భయం అనిపించిన ఫస్ట్ వాడు నా దగ్గరికే రావాలి. వాడికి ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఇట్స్ ఓకే, అమ్మ ఉంది, అమ్మ విల్ హెల్ప్ మీ హ్యాండిల్ ఇట్. కింద పడిపోతే అమ్మ లిఫ్ట్ మీ అప్, తప్పు చేస్తే అమ్మ కరెక్ట్ మీ. బట్ at the end of the day, I am not alone in this journey. That is the only thing that I have followed from when he was a child. అంటే ఎవ్రీ మదర్ హ్యాస్ డిఫరెంట్ కేపబిలిటీస్ కదా. ఒక్కోరు చాలా బాగా చదువు చెప్తారు, ఒక్కోరు చాలా ప్రేమగా అన్నం పెడతారు, ఒక్కోరు చాలా బాగా జోలబాడతారు. కానీ అందరికీ సేమ్ కెపాసిటీస్ ఉండవు. మై కెపాసిటీ వాజ్ బీయింగ్ దేర్ ఫర్ మై చైల్డ్. ఈవెన్ till today I don't remember sitting down and feeding him every meal. But I will read to him every night. And every day before we sleep, we have this ritual where we will hug each other, we will snuggle up in bed, we will make sure that he's told me everything that has happened in the day, the good, the bad, the ugly. And then we go around it. How can we make tomorrow better? Ante. That's been my only philosophy, and I think so far it's been good for me. I thoroughly enjoy motherhood. I thoroughly love the fact that God gifted me with a child, and I take that as a privilege. It's not my right that I'm a mom. It's an honor that God gave. Ante. అంటే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఏదైతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయో వాళ్ళు హ్యాండిల్ చేసుకోలేక మన దగ్గరకు వస్తారు. బట్ 24/7 మనం వాళ్ళతో ఉండడం చాలా Not possible. Yeah. Right? సో మనకున్న ఈ బిజీ లైఫ్ స్టైల్లో ఇంకా మీరు స్కూల్ రన్ చేస్తున్నారు. ఐ నో హౌ బిజీ యు ఆర్. అలాంటి టైంలో మీ పిల్లలకు కానీ ఏదైనా కష్టం వచ్చినప్పుడు త్రూ ఫోన్ లేకపోతే ఏదైనా ఫెసిలిటీ ఇవ్వడంలో యు ఆర్ దేర్. బట్ బీయింగ్ స్ట్రాంగ్ ఫ్రమ్ ఇన్సైడ్ మీరు ఏం చేస్తారు? ఆ స్ట్రాంగ్ కాన్ఫిడెంట్గా ఒక చైల్డ్ రేజ్ అవ్వాలని అంటే వాట్ కైండ్ ఆఫ్ అడ్వైస్ డూ యూ గివ్? సో స్ట్రెంగ్త్ అనేది నార్మల్గా ఎలా బిల్డ్ అవుతుందండి? It builds through practice, right? So when we tell them that they're capable of handling something, they learn to trust themselves. Whether we like it or not, as a human being, we have a need for validation. ఎవరినైనా అడిగితే వాళ్ళకి అనిపిస్తుంది వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ గురించి ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి అని. బట్ వెన్ యూ టెల్ ద చైల్డ్ దట్ యూర్ కేపబుల్ అండ్ ఐఎమ్ ఆల్రెడీ ప్రౌడ్ ఆఫ్ యూ, ఇట్ బిల్డ్స్ అ సర్టన్ స్ట్రెంగ్త్ ఇన్ దెమ్. And whenever there is an issue, there is a problem, they should know that we are there, but they should know they're capable of doing it as well. I have this line that I tell my son all the time. I say, try 3 before me. So whatever the problem is, he's going to try it 3 times to solve it by himself. And if he doesn't get it, he has to come to me in the 4th time. Try 3 before me. That's it. That's what I do with him. Usually in the second try, he gets it. Okay. Yeah. సో 3 times వాళ్ళని ట్రై చేయమన్నప్పుడు ఒక ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయడం ఒకటి నేర్చుకుంటారు. కొంచెం పేషెన్స్గా ఉండి ట్రై చేయాలని నేర్చుకుంటారు. కరెక్ట్. దెన్ దే కమ్ టు సపోర్ట్. దే కమ్ ఫర్ సపోర్ట్. అబ్సల్యూట్లీ. వెరీ నైస్ అండి. ఇది కూడా మా ఆడియన్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ ఫెయిల్ అవగానే చాలా మంది ఓవర్ ప్యాంపరింగ్ చేసేస్తారు. కొంతమంది ఎందుకు ఇవన్నీ నీకు, నేను చేస్తా కదా, నేను ఉన్నా కదా అని ముందు నుంచే వీళ్ళు వచ్చేస్తారు అనమాట. వాళ్ళకి యాక్చువల్లీ ఫెయిలియర్ ఇస్ అ బ్యూటిఫుల్ థింగ్ అండి. అవునవును. పీపుల్ లెర్న్ మోర్ ఫ్రమ్ ఫెయిలియర్ దాన్ దే లెర్న్ ఫ్రమ్ సక్సెస్. బట్ ఎందుకంటే ఇప్పుడు స్టూడెంట్స్ బయట చూసుకుంటే ఒక సబ్జెక్ట్ పోయినా, ఒక మార్క్ తక్కువ వచ్చినా సూసైడ్లు చేసుకుంటున్నారు. దట్ ఈస్ చాలా వెరీ అన్ఫార్చునేట్. అట్లా అస్సలు ఉండకూడదు. అండ్ యాక్చువల్లీ నేను ఇది చెప్తే చాలా మంది ఒఫెన్స్ ఫీల్ అవ్వచ్చు, కానీ వీఆర్ పుట్టింగ్ దట్ ప్రెషర్ ఆన్ అవర్ చిల్డ్రన్ అండ్ దట్స్ వెరీ అన్ఫేర్ టు దెమ్. Not every child was born to go to IIT. Not every child is cut out to study. Not every child was born to become Mahatma Gandhi. We have to understand that. Mana aspirations ni, mana dreams ni, mana pillala meeda pettadam chala tappu. And as parents, we should not do that. I think that's the first rule we should follow. Saying no. The child has come. I am here for the child.
my dreams are not meant for him to fulfill. He's here to fulfill his dreams and I'm going to support it no matter what. కరెక్ట్. తన లైఫ్ పర్పస్ డిఫరెంట్, మీ లైఫ్ పర్పస్ అనేది డిఫరెంట్. This is a small story that my ammamma told me when I had my son. I was still in the hospital, C-section ayunindi appade. It was the first time I was holding the child. She said, Nana, nu anukuntunnavemo, this baby will take care of all your dreams. నువ్వు ఏమేం చేయాలనుకున్నావో ఆ బిడ్డకి చేసేద్దాం అనుకుంటావు. అలా కాదు, పిల్లలు మన ద్వారా వస్తారు, మన కోసం రారు. బ్యూటిఫుల్ అని చెప్పి. అండ్ నాకు ఏం అర్థం కాలే, నేను ఇంత కష్టపడి బేబీని అంటే ఫస్ట్ ఎత్తుకోగానే నువ్వు ఇదే చెప్పేది అమ్మమ్మ నాకు. నాట్ ఈవెన్ కంగ్రాచులేషన్స్ కూడా చెప్పారా, కనీసం నాకు కిస్ పెట్టరా అని. షీ సెడ్ లేదమ్మా, దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు లెర్న్. దే ఆర్ గోయింగ్ టు వాక్ అండ్ దే ఆర్ గోయింగ్ టు ఫాల్ బ్యాక్. వెన్ దే ఫాల్ బ్యాక్ you should be there. Ante, that's your job for the rest of your life as a mom. The best thing మీరు చెప్పిన దాంట్లో ఏంటి నాకు బాగా నచ్చింది ఏంటి అని అంటే, ఒక గ్రాండ్ పేరెంట్ చెప్పడం అనేది ఇట్స్ బెస్ట్ థింగ్. ఎందుకంటే మన ముందు జనరేషన్స్ అంతా కూడా పిల్లల పైన ఫోర్స్ చేయడమే, స్ట్రిక్ట్ గా పెట్టడంలో, ఫోర్స్ చేయడంలో వాళ్ళు ఆరితేరారు అనమాట. బట్ బీయింగ్ ఏ గ్రాండ్ మామ్ లైక్ దిస్ అనేది చాలా గ్రేట్. మై గ్రాండ్ మామ్ ఇస్ వెరీ వెరీ ప్రోగ్రెసివ్ అండి. And even when I had put my foot down saying na valla inka science chadavadam kudardu, she was one of the few people who said it's fine, you'll find your feet. Chala rare emo alanti persons undadam alanti generation lo kuda. Correct. You are really blessed to have such a person. I couldn't be more thankful to God that he's given me such a beautiful family. Andarki ala kudardandi లిటరలీ. ఎందుకంటే చిన్న చిన్న విషయాలకి భయపడుతూ ఉంటారు మన గ్రాండ్ పేరెంట్స్, చాలా ఓవర్ ప్యాంపరింగ్ చేస్తుంటారు. ఇప్పుడు ఎందుకంటే నేను ఆల్రెడీ ఈ ఫీల్డ్లో ఉన్నప్పుడు, పేరెంట్స్తో మాట్లాడుతున్నప్పుడు, డైరెక్ట్గా ఇంటరాక్షన్ చేస్తున్నప్పుడు వాళ్ళది ఒకటే కంప్లైంట్ ఉంటుంది. ఏంటంటే, మేడం మీరు చెప్పినవన్నీ మేము ఇద్దరం ఫాలో అవుతున్నాం యాజ్ ఏ వైఫ్ అండ్ హస్బెండ్గా, మదర్ అండ్ ఫాదర్గా మా రోల్స్ని క్లారిటీగా మేము ఉన్నాము. ఏమి ఇవ్వాలి, ఏమి ఇవ్వకూడదు, గుడ్ బ్యాడ్ అన్నీ తెలుసు. కానీ ఇంట్లో మేము జాయింట్ ఫ్యామిలీలో ఉంటాము, నియర్ బై ఉంటాము, ఇలా చెప్తుంటారు. వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు మాకు. లైక్ మా ఇన్లాస్ అనుకోవచ్చు, పేరెంట్స్ అనుకోవచ్చు, మేము వద్దన్నది వాళ్ళు ఇస్తున్నారు. సో పేరెంట్ అక్కడ, చైల్డ్ అక్కడ కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు కదా. సో ఇలాంటి సిచ్యువేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది చాలా మందికి. సో ఇఫ్ అలాంటి గ్రాండ్ పేరెంట్స్, అలాంటి ఇన్లాస్ పేరెంట్స్ ఉన్నప్పుడు మీరేం, వాట్స్ యువర్ టేక్ ఆన్ దిస్? సో ఐ లివ్ విత్ మై ఇన్లాస్ అండి. నాకు మా అత్త మామ ఆర్ లైక్ మై అమ్మ నాన్న. గ్రేట్. నాకు ఐవ్ నెవర్ హ్యాడ్ అన్ ఇష్యూ పర్ సే living in a joint family. I grew up also in my joint family. My great grandparents, my grandparents, we all used to live together. So I'm used to that setup. In fact, one of the safest places for a child is a happy home. It's not a big home. It's not an expensive home. Absolutely. It is a happy home. And the first lesson they learn is when they see everybody living together. You should not refute what the elder person is saying in front of the child. You should speak to the elder person separately, in private, saying, I would really appreciate if you didn't give my child chocolate morning to evening. ఇప్పుడు మనం ఇంట్లో ఒకవేళ ఎవరన్నా చిక్కీస్ ఉంటాయి కదా, బెల్లంతో చేసిన చిక్కీస్. సో అది మామూలుగా అందరి పిల్లలకి నచ్చుతుంది. అండ్ బెల్లం ఈజ్ వెరీ వెరీ హెల్తీ. సేమ్ గోస్ ఫర్ పీనట్స్. కానీ అది రోజంతా తినలేరు కదా. కానీ పెద్దవాళ్ళు ఇచ్చేటప్పుడు వాళ్ళు రోజంతా ఇస్తున్నారు అనేది మర్చిపోతారు. జస్ట్ పిల్లలకి హెల్తీగా ఇస్తున్నామనే ఇస్తారు. See, no elder person in the house wants to spoil the child. At the end of the day, it's their grandchild also. I don't know how far that is true. They say, asal kante వడ్డీ చాలా ముద్దు అంటారు కదా. ఇట్స్ అ తెలుగు సామెత. కరెక్ట్. యా. సో వాళ్ళకి దే ఆర్ లివింగ్ అవర్ చైల్డ్హుడ్ త్రూ దేర్ గ్రాండ్ చిల్డ్రన్. సో ఐ థింక్ లెట్టింగ్ దట్ బాండ్ గ్రో ఈజ్ అ బ్యూటిఫుల్ థింగ్. మనం మన పిల్లలకి ఎంత నేర్పించగలమో గ్రాండ్ పేరెంట్స్ నుంచి అంతకన్నా ఎక్కువ నేర్చుకుంటారు. రైట్. అంటే అక్కడ సోషల్ ఎమోషనల్ స్కిల్స్ అనేటివి కూడా బిల్డ్ అవుతాయి. అండ్ right now I think there is so much of a need for social emotional learning and most people don't even understand it. కానీ ఇలాంటి సిచ్యువేషన్లో, ఇలాంటి ఇంట్లో
ఆ మదర్ అండ్ ఫాదర్ ఆ చైల్డ్ని ఎంత బాగా రేజ్ చేయగలుగుతారు అంటే ఎవరైతే ఇన్ లాస్ నా సపోర్ట్ చేయట్లేదు ఓవర్ పంపరింగ్ ఐ థింక్ చాలా బాగా రేస్ చేయగలరు ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు మేనేజ్ దేర్ issues with their parents and in-laws. If they're able to communicate when the child is asleep or when the child is in school, to just say, genuinely we would like this. And ఒక్కోసారి ఉంటాయి కొన్ని ఇష్యూస్ ఉంటాయి వేర్ దే ఫీల్ లైక్ దేర్ అథారిటీ ఈస్ క్వశ్చన్డ్. అది మాట్లాడేో లేదా బుజ్జగించో లేకపోతే అడిగో దాన్ని సార్ట్ చేసుకోవాలి. కానీ పిల్లల ముందు దే షుడ్ నాట్ ఫైట్. ఇట్స్ నాట్ అ గేమ్ ఆఫ్ స్ట్రగుల్ కదా, మీరు గొప్ప నేను గొప్ప అనేది కాదు. ద చైల్డ్ నీడ్స్ ఆల్ ఆఫ్ అస్. ద చైల్డ్ నీడ్స్ గ్రాండ్ పేరెంట్స్, చైల్డ్ నీడ్స్ పేరెంట్స్, చైల్డ్ నీడ్స్ సిబ్లింగ్స్. ఇట్స్ అ కమ్యూనిటీ దట్ రేజెస్ ద చైల్డ్. ఐఎమ్ అ బిలీవర్ ఇట్ టేక్స్ అ విలేజ్ టు రేజ్ అ చైల్డ్. ఇప్పుడు నా దగ్గర నుంచి నా కొడుకు ఎంత నేర్చుకుంటాడో వాడి కరాటే కోచ్ దగ్గర నుంచి కూడా అంతే నేర్చుకుంటాడు. ఇప్పుడు వాడికి దెబ్బ తగిలితే లేదు, అయ్యో నాన్న తగిలిందా అని చెప్పి నేను వెళ్ళి ఆయింట్మెంట్ పూస్తా. కరాటే కోచ్ లేసి నువ్వు మళ్ళీ పంచ్ కొట్టాలి అంటాడు. The kid fractured his knuckle bone. I started crying because I'm his mom. But the coach said, ma'am, you will not come into the arena. You will sit there. He made the child punch with that fractured hand. How is possible? అంటే ఇట్ వాజ్ అ స్మాల్ hairline fracture అండి. ఓకే. He said, మీరు ఇప్పుడు ఆపినారంటే భయం వచ్చేస్తుంది వాడికి, మీరు ఆగిపోండి అక్కడ. ఇట్ టుక్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ మీ టు జస్ట్ సిట్ దేర్ సేయింగ్, ఓ మై గాడ్, మై చైల్డ్ హ్యాస్ హర్ట్, హిస్ హ్యాండ్ ఇస్ బ్లీడింగ్ అండ్ ఐ కాంట్ గో దేర్. బట్ దట్ వన్ ఇన్సిడెంట్ చేంజ్డ్ మై సన్స్ అప్రోచ్ టు పెయిన్ కంప్లీట్లీ. హీ సెడ్, ఐ కెన్ పర్ఫార్మ్ త్రూ పెయిన్ అమ్మా. దట్స్ హౌ యూ బిల్డ్ రెసిలియన్స్, బై లెట్టింగ్ దెమ్ గో త్రూ దట్ పెయిన్. బ్యూటిఫుల్. ఇంట్లో చాలా మంది ఏం చేస్తారంటే కంపారిజన్స్ చేస్తుంటారు. ఇంట్లో పిల్లలకే చేస్తుంటారు, ఇంకా బయట వాళ్ళతో ఇంకా ఎక్కువ. ఎందుకంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు అనుకోండి, ఒకరు బాగా చదువుతారు, ఒకరు చదవరు. ఒకరు డాన్స్ బాగా చేస్తారు, ఒకరు చెయ్యరు. కరెక్ట్. ఒకరు బాగా తింటారు, ఒకరు తినరు. అలా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. బట్ వాణ్ణి చూడు, వీణ్ణి చూడు, అక్కని చూడు, తమ్ముడిని చూడు, అలా కంపారిజన్స్ చేసుకుంటారు. సో వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? అలా కంపారిజన్స్ చేసుకోవడం వల్ల ఆ చైల్డ్ బ్రెయిన్ అనేది ఎలా డ్యామేజ్ అయిపోతుంది, వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ ఎలా డ్యామేజ్ అవుతుంది? డెఫినెట్లీ ఇట్ కాసెస్ అ లాట్ ఆఫ్ డ్యామేజ్ టు దేర్ సెల్ఫ్ ఎస్టీమ్. లైక్ ఐ హెడ్ సెడ్ ప్రీవియస్లీ ఆల్సో, ఫర్ చిల్డ్రన్ దేర్ పేరెంట్స్ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ దమ్. దట్స్ అ వెరీ ప్రైమల్ నీడ్. మనకి ఎలా ఆకలేస్తే అన్నం తినాలి అనిపిస్తుందో, మన పేరెంట్స్ మన గురించి గొప్పగా ఫీల్ అవ్వాలి అనేది ఇట్స్ అ వెరీ core need of a human being. That's why that bond is so special. Right? ఇప్పుడు మీరు when you tell them, చూడు పక్కింట్లో ఆంటీ వాళ్ళ కొడుకు ఎంత బాగా చదువుకుంటున్నాడు, మీరు సో వాళ్ళకి ఏమి అనిపిస్తుందంటే, అంటే అమ్మకి ఆ అబ్బాయి గొప్ప, నేను గొప్ప కాదు. And that's not okay for a child to feel. What is important is to tell them, yesterday you did 2 sums in math. Today, can we do 3? Yesterday, you ate 1 meal on your own. Today also, can you keep that up? Can you eat that 1 meal today also? For a week, can we do that? Your child needs to be better than his yesterday. And he has to be ready for his tomorrow. He does not have to compete with Pakkinti auntie. He does not have to compete with your cousin's son. He does not have to compete with his own sibling. Every child has their own unique potential, right? And I think as parents, we have to recognize that not all children are born the same, and they will not go through life the same way. Some of them will bloom at 18, some of them will bloom at 40. Your job is to be there. I'm going to wait for you to bloom, and throughout that waiting, you don't lose trust. Beautiful. సో ఇక్కడ మీరు ఏం చెప్తున్నారని అంటే, కంపేర్ చేయడం ఓకే, బట్ మీ చైల్డ్ ఎస్టర్డేస్ రిజల్ట్ ఈరోజు ఏదైతే కేపబిలిటీ ఉందో, ఏదైతే పొటెన్షియల్ ఉందో, ఈ నిన్నటికి ఈ రోజుకి కంపేర్ చేసుకోవచ్చు, కానీ మనతో ఇంకొకరితో కంపేర్ చేయకూడదు. Right? Absolutely. Simple. And it actually helps them kind of channel their emotions. It helps them channel their own struggles. Like my child had stranger anxiety when he was even until 6. If a guest came home, he would go and hide behind curtains. And
we live in a joint family, we're very close-knit family, so I would get lots of advice saying you should show the other child and say, look, this child is better, you should follow that child. And every time that happened, I saw his light dim a little more. He was a little sadder, a little more hurt. You take others' advices? Yes. None of us are perfect. We're all flawed. We're all human. And when we don't know, we have to look outside for help. But that doesn't mean that help is right. Just because somebody advises you, that may not be the right thing for your child or you. You have to have your own rational thought process. Everybody told me, you have to give breast milk only. I did not have enough for my child. My child was not gaining weight. I said, okay, all of you are saying this. I appreciate your advice. But this is my call. This is my child. I'm going to take this decision. And how he grew in the next 3 months was phenomenal. So when I told him, Nana, it's okay. If you don't want to talk to people, I'm okay with that. Just to keep my respect when my friends come, you don't even have to talk to them. You just wave from the steps and go back. Enough. And then the next step was he came and he sat with them and said hi. And then the next step was he would have a conversation. It went to the level he would ask them, would you like to have something? I can get it for you. Then I knew my job was done. I didn't have to compare him. I just had to tell him, take one step at a time. That's all. సో ఇంట్లో అయితే చాలా వరకు నేర్చుకొని పేరెంట్స్ కూడా జాగ్రత్త పడి పిల్లలతో కొంచెం కాన్షియస్గానే పేరెంటింగ్ చేస్తున్నారు. బట్ వెన్ మనం ఒక స్కూల్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా కన్ఫ్యూజన్స్ వస్తున్నాయి. ఒక న్యూ అడ్మిషన్ చేయాలని అంటే ఏ స్కూల్ బెస్ట్, దాంట్లో కూడా ఏ కరికులం బెస్ట్ అనేది చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. ఎస్, రైట్. అంటే వాట్స్ యువర్ టేక్ ఆన్ దిస్? ఓకే, ఫస్ట్ థింగ్ వచ్చి మనం ఒకటి చాలా క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఏ స్కూల్కైనా వెళ్ళండి, యూ ఆర్ గోయింగ్ టు ఫైండ్ అట్లీస్ట్ 5 things that you don't like. There is no school that will satisfy all of your needs for your child. మీరు ఫస్ట్ అది, if you come to terms with it, choosing a school for your child will become very easy. అంటే మనకి కావాల్సినవి కొన్ని చెక్ లిస్ట్లు ఉంటాయి కదా. ఎగ్జాక్ట్లీ అది ఫుల్ఫిల్ చేస్తుందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. అంతే. సో ఇప్పుడు మనం ఒక పెళ్లి చేసుకునేటప్పుడు ఎలా అనుకుంటాము, నాకు ఇవి నాన్ కాంప్రమైజబుల్, ఇవన్నీ నేను అడ్జస్ట్ చేసుకుంటా కదా. సేమ్ పాలసీ యూ హ్యావ్ టు ఫాలో విత్ అ స్కూల్. నా బిడ్డకి ఓకే నాకు ఓన్లీ ఎడ్యుకేషన్ కావాలి అంటే, then you go to a school which focuses primarily on academics. You will be happy. లేదు, నా బిడ్డ నాకు హోలిస్టిక్గా డెవలప్ అవ్వాలి, ఫిజికల్గా యాక్టివ్గా ఉండాలి, మెంటలీ స్ట్రాంగ్గా ఉండాలి, కరెక్ట్, అలాంటి ఎడ్యుకేషన్ కూడా కావాలి. అవును, అలాంటి స్కూల్ చూస్ చేసుకోవాలి. లేదు, నాకు నా చైల్డ్కి ఎక్స్పోజర్ అండ్ స్కిల్స్ బాగా ఉండాలి. There are schools that focus on that. Not only education. Not only education. Education is a part of it. Ante. So now a child who's coming from a school that focuses on skills or exposure and experiences, వాళ్ళు ఖచ్చితంగా ఐఐటికి వెళ్ళలేరు. రైట్. ఎందుకంటే వాళ్ళ టైం అంతా వీటిల్లో వెళ్తుంది. కరెక్ట్. ఆ పేరెంట్ కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు, అప్పుడు మార్క్స్ రాలేదు అని మళ్ళీ డిసప్పాయింట్ అవ్వకూడదు. ఎస్. కానీ రెండు చేసే స్కూల్స్ చాలా తక్కువ అండ్ చాలా రేర్. ఇంకేదైనా విల్ బి ఫాలోయింగ్ త్రూ ద గ్యాప్స్. అంతే. ఇప్పుడు స్కిల్స్ చేస్తున్నారు, అకాడమిక్స్ చేస్తున్నారు అంటే వాల్యూస్ పడిపోతూ ఉంటుంది. అవును. అట్లా మనకి ఆ బ్యాలెన్స్ తెలియాలి. ఓకే, నా చైల్డ్కి ఈ లైఫ్ టైంలో నాకు ఇది కావాలి, వాడికి తనకి ఇది కావాలి అని మనం డిసైడ్ అవ్వాలి. అండ్ దెన్ యూ కెన్ చూస్ ద స్కూల్. బట్ యూ హ్యావ్ టు గో విత్ అ మైండ్ సెట్ సేయింగ్ దిస్ ఇస్ వాట్ ఐఎమ్ లుకింగ్ ఫర్. If you're confused, everybody's going to come to you with marketing jargon. That's how all this works, right? Successful అయిపోతారు, బిజినెస్ మ్యాన్ అయిపోతారు, ఆంటర్ప్రినర్ అయిపోతారు, లీడర్ అయిపోతారు, నెక్స్ట్ మహాత్మా గాంధీ అవ్వరు. ఇన్ని వేల కోట్ల మంది మనం, ఒక్క మహాత్మా గాంధీ ఉన్నారు, ఒక్క మోడీజీయే ఉన్నారు, ఒక్కరు యువర్ చైల్డే ఉంటారు. కరెక్ట్.
So you have to identify that your child is going to find his feet or her feet on their own. And what do you want to provide for that? Oka zamana unde ఎప్పుడంటే యూనో మేబీ మన ఏజ్ గ్రూప్ చదువుకునేటప్పుడు ఐఐటికి వెళ్ళిపోయి ఐఐఎంకి వెళ్ళిపోతే ఇంకా లైఫ్ ఎడ్యుకేషన్ ఉంటే చాలు, మనకి చదవాలి ఎడ్యుకేషనే మనకు ఫుడ్ పెడుతుంది అన్నట్టుగా ఉండేది. కానీ ఇప్పుడు అలా కాలేదు. రైట్. అండ్ మనం కూడా పేరెంట్స్గా అక్కడ ఇవాల్వ్ అవ్వాలి. సో వెన్ ఐ వుడ్ సజెస్ట్ దట్ మీరు మీ బిడ్డకి స్కూల్ చూస్ చేసేటప్పుడు ఫస్ట్ మీరు క్లారిటీతో వెళ్ళండి. మీకు హోలిస్టిక్ డెవలప్మెంట్ కావాలన్నా, ఎక్స్పీరియన్సెస్ కావాలన్నా, ఎక్స్పోజర్ కావాలన్నా, లేదు ఓన్లీ అకాడమిక్స్ కావాలన్నా, లేదా స్పోర్ట్స్ ఓరియంటెడ్ కావాలన్నా, ఏం కావాలి మీరు అది డిసైడ్ చేసుకుంటే దెన్ యూ విల్ ఫైండ్ ఇట్ ఈజీ టు చూస్ ద స్కూల్. ఇంకా కరిక్యులం అంటే ఇన్ ఇండియా రైట్ నౌ దెర్ ఆర్ 4-5 curricula. So one is state board. Every state has its own state board. మీరు అది చూస్ చేసుకుంటే ఇంకా there's no secondary. And most state board schools function out of buildings. They don't really have a ground unless maybe you're in a government school. Okay. Then comes CBSE and ICSE. Both are Indian curriculum but internationally recognized. And both these curricula are very structured. And if your child is a structured, thought process oriented learner, it works beautifully. And the next international curricula that are now very popular in India are Cambridge and IB. So Cambridge and IB తీసుకున్నారంటే Cambridge is also structured, IB is a little unstructured. IB works beautifully for children who are self-motivated learners. Okay. అంటే వాళ్ళకే ఒక సొంతంగా ఒక క్యూరియాసిటీ ఉంటుంది. నేను ఇది కూడా నేర్చుకోవాలి, అది కూడా నేర్చుకోవాలి, ఐ వాంట్ టు నో మోర్ అబౌట్ ఇట్ అనే పిల్లలు దే డూ వెరీ వెల్ ఇన్ ఐబీ. అంటే ఇప్పుడు క్లాస్ రూమ్లో అందరికీ ఏ నుంచి స్టార్ట్ చేశారనుకోండి, ఈ స్టూడెంట్కి ఆల్రెడీ ఏ వచ్చు, నెక్స్ట్ దానికి వెళ్ళిపోవచ్చా? అలా కాదు, అందరూ సేమ్. ఇప్పుడు కేంబ్రిడ్జ్లో, సిబిఎస్ఈలో, ఐసిఎస్ఈలో మీకు ఒక బుక్ ఇచ్చి ఇది మీ కరిక్యులం ఫర్ ద ఇయర్ అని చెప్తారు. మీరు ఇది నేర్చుకోవాలి, ఇలా నేర్చుకోవాలి, ఈ విధంగా టెస్ట్ ఉంటుంది అనేది స్ట్రక్చర్డ్గా సిస్టమ్ ఉంటుంది. ఐబీలో మీరు A to Z ఇయర్ నేర్చుకోవాలి, కానీ దీనికి పైన నేర్చుకోవాలంటే కూడా నేర్చుకోవచ్చు. అదే సేమ్ లైక్ మన ఇప్పుడు హైయర్ స్టడీస్ ఉంటాయి కదా, ఒక్కొక్క లెసన్ అనేది ఒక్కొక్క టెక్స్ట్ బుక్ నుంచి ఉంటుంది. కరెక్ట్. ఆ కాన్సెప్ట్స్ అనేటివి లైబ్రరీకి వెళ్ళి డిఫరెంట్ బుక్స్ ని ఎక్స్ప్లోర్ చేసి. ఇప్పుడు మనం ఎలా నేను మాస్టర్స్ యూకేలో చేయడానికి వెళ్ళినప్పుడు నాకు చాలా కొత్తగా ఉన్నింది. ప్రతి టాపిక్కి ఐ హ్యాడ్ టు ఫెచ్ 10 books. రైట్. నౌ ఐబీ బ్రింగ్స్ దట్ కల్చర్ ఇన్ ఫ్రమ్ అ వెరీ యంగ్ ఏజ్, ఫ్రమ్ 6th grade onwards. అంటే డూ యూ థింక్ వాళ్ళు అది గ్రాస్ప్ చేసుకోగలుగుతారా? అగైన్ ఇట్స్ అ చైల్డ్ సెంట్రిక్ వన్. ఓకే. ఇప్పుడు మీకు 2 కూతుర్లు ఉన్నారు, మేబీ 1 child ఇస్ అ సెల్ఫ్ డ్రివెన్ మోటివేటెడ్ లర్నర్. ఆ అమ్మాయి 10 books చదువుతుండొచ్చు. సో 11వ book చదివేది కష్టం కాదు. ఇంకో పాపకి నచ్చదేమో, మేబీ షీ లైక్స్ టు ఓన్లీ రీడ్ స్టోరీ బుక్స్. దెన్ వాట్ విల్ యూ డూ? సో మీరు వెన్ యూర్ డిసైడింగ్ ఆన్ కరిక్యులా, యూ షుడ్ ఫస్ట్ చెక్ ఆన్ యువర్ చైల్డ్. ఇప్పుడు ఫర్ అ చైల్డ్ హూ ఇస్ బ్రిలియంట్ అట్ ఇంగ్లీష్, కేంబ్రిడ్జ్ ఇస్ వెరీ ఈజీ. For a child who is good with structured learning, CBSE is good. For a child who likes volume in learning, ఎక్కువ చదివేయాలి అని అనిపిస్తుంది చూడండి కొంతమంది పిల్లలకి, వాళ్ళకి ICSE is better. There are children who are very right brain oriented, very creative. They want to have their opinion on everything. They want to learn above and beyond what is there. వాళ్ళకి IB works better. కానీ at the end of the day, what you should understand is all curricula almost teach the same thing. It's just the way it's taught is different. The way you answer your question paper is different. Learning style is different. Learning style is different. Assessment style is different. Content is the same. A first grader can only learn that much. మీరు maximum multiplication దాకా వెళ్ళగలరు అంతే మ్యాథ్లో. ఇంగ్లీష్లో 4 letter, చాలా బ్రిలియంట్ చైల్డ్ అంటే ఒక 5 letter వర్డ్ రీడ్ చేస్తారేమో, PhD అయితే చేయరు కదా. So you have to base it on what is the capacity of your child. And chala mandi parents, when they come to meet us, they ask us, is it okay, idi raledu, paraleda, is he okay with amongst other children? If he is not good with English,
he's probably good with something else. You have to identify what he's good at, not stress over what he's not good at. If your child is unable to play basketball, you shouldn't be put down or bogged down by that thought. You have to say, okay, fine, maybe he's cut out for cricket. How would you know? You have to try. You have to give them the opportunity to try and be bad at it. That brings me back to your first question. How do you build resilience? By getting them to get up from a situation where they feel the weight of the world on their shoulders. మనకు అనిపిస్తుంది కదా ఒక్కోసారి కూర్చున్నప్పుడు ఇది కూడా చేయలేమా మనము అని. వాళ్ళు అక్కడి నుంచి లేయాలి. కరెక్ట్, నేను ఇదే చేయలేను కానీ వేరే చేయగలను, చేసి చూపిస్తాను, అప్పుడు బిల్డ్ అవుతుంది రెసిలియన్స్. ఈ స్కూల్ సెలెక్షన్ ఈ కన్ఫ్యూజన్తో ఒక పాయింట్ అయితే అర్థమైంది నాకు. ఫస్ట్ పేరెంట్స్ క్లారిటీగా ఉండాలి, వాళ్ళ పిల్లల్ని ఏ విధంగా పెంచాలనుకుంటున్నారు. ఒక ర్యాంకర్స్ కావాలా, ఒక స్పోర్ట్స్ పర్సన్ కావాలా, ఒక మ్యూజిషియన్ కావాలా, ఏంటో క్లారిటీగా ఉంటేనే ఎడ్యుకేషన్ పైనే కాకుండా ఇంకా వేరే దానిపైన ఫోకస్ ఉండాలా, వాల్యూస్ నేర్చుకోవాలా, డిసిప్లిన్ నేర్చుకోవాలా అనేది. ఒకటి ఐ మీన్ చాలా మందికి ఇది ఆడ్గా అనిపించచ్చు, కానీ వీఆర్ ఇన్ ఎరా ఆఫ్ ఇన్ఫర్మేషన్. మనకి ఏమి నేర్చుకోవాలన్నా ఇంక్లూడింగ్ రాకెట్ సైన్స్ ఈజ్ అవైలబుల్ అట్ అవర్ ఫింగర్ టిప్స్. అంతే, ఒక క్లిక్ అంతే. ఎవ్రీథింగ్ యూ వాంట్ యూ కెన్ లెర్న్ ఇఫ్ యూ హ్యావ్ ద విల్ టు లెర్న్. బట్ వాట్ అ స్కూల్ బ్రింగ్స్ ఇన్ ఈస్ ద ఫ్యాక్ట్ దట్ యూఆర్ క్రియేటింగ్ రొటీన్స్, you're creating habits, you're creating a social structure that stays with the child forever, which a computer or a chat GPT or an online school or just learning from a video will not give. So parents క్లారిటీగా ఉంటే పిల్లల స్కూల్ సెలెక్షన్ అనేది ఈజీగా అయిపోతుంది. సో ఫైండింగ్ దేర్ టాలెంట్ అని కూడా మనం చెప్పొచ్చు. వాళ్ళ లెర్నింగ్ స్టైల్ ఏంటి, ఖచ్చితంగా దాన్ని బట్టి కూడా మన కరికులం అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. yes absolutely. బ్యూటిఫుల్ ఎక్స్ప్లెనేషన్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నాం స్కూల్స్ని ఎందులోకి పంపించాలి, కానీ కొంతమందికి ఏమవుతుందంటే ఇంటి దగ్గర వాళ్ళు అనుకున్న స్కూల్స్ ఉండవు, అవైలబుల్లో ఉండవు, రైట్? ఖచ్చితంగా అక్కడ ఉన్న స్కూల్ హై అమౌంట్ ఆఫ్ ఛార్జ్ చేస్తుంది. ఈజ్ ఇట్ ఆల్వేస్ జస్టిఫైడ్? అంత హై అమౌంట్ ఆఫ్ ఎందుకు ఛార్జ్ చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వై అంటే అన్ని స్కూల్స్ ఎందుకు ఒకేలా లేవు? గవర్నమెంట్ స్కూల్స్ ఫ్రీగా ఇస్తున్నప్పుడు వీళ్ళు ఇంత ఎందుకు ఛార్జ్ చేస్తున్నారు? ఈజ్ ఇట్ ఆల్వేస్ జస్టిఫైడ్ అనేది నా క్వశ్చన్. సో దిస్ ఈజ్ అ క్వశ్చన్ మనకి చాలాసార్లు చాలామంది అడుగుతారండి. అవును, కానీ ఒకటి అర్థం ఎందుకు చేసుకోవాలి అంటే, ఒక 5-star హోటల్లో మీరు లంచ్ చేస్తే మీకు ఎంత ఖర్చు అవుతుంది? మీరు అదే ఒక రోడ్లో ఉన్న బండి దగ్గర తింటే మీకు ఎంత ఖర్చు అవుతుంది? సేమ్ లైక్ ఇంటి దగ్గర టీ స్టాల్ ప్లస్ స్టార్ బక్స్, సేమ్. It is the same concept. I'm not saying that schools are like hotels. I'm not saying schools are serving you a buffet. అది కాదు నేను చెప్పేది. కానీ ప్రతి స్కూల్ స్టార్ట్ చేసిన, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూల్స్ ఆర్ వెరీ వెరీ హైలీ లేబర్ ఇంటెన్సివ్. అంటే అది ఊరికినే ఒక 2 hours చేస్తే అయిపోయే పని కాదు. మేము పడుకునేటప్పుడు పిల్లల గురించి ఆలోచించాలి, లేచినప్పుడు పిల్లల గురించి ఆలోచించాలి, ఇంకెంత బెస్ట్ ఇవ్వాలి అని ఆలోచిస్తూనే ఉంటాం. స్కూల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవ్వరూ నేను పిల్లలకి చెడు చేయాలి అనుకొని స్టార్ట్ చేయరు. ఇది పిల్లలకి ఇది ఇస్తే సాల్లే అనుకొని ఖచ్చితంగా స్టార్ట్ చేయరు. అది ఐ నో యాజ్ అ పర్సన్ అండ్ ఐ నో ఫ్రమ్ ద ఫ్రెటర్నిటీ ఐ బిలాంగ్ టు. ఎవ్రీ పర్సన్ హూ హ్యాస్ స్టార్టెడ్ అ స్కూల్ ఈజ్ డూయింగ్ ఇట్ అవుట్ ఆఫ్ ప్యాషన్. బికాస్ ఇట్ ఈస్ నాట్ అది బిజినెస్ లాగా కాదండి. నాకేం వస్తుందో అని కాదు, మనం ఇంకెంత ఇవ్వగలం అనుకొని చేస్తున్నాం. కానీ ఆ ఫీ ఛార్జ్ చేయకపోతే ఆ ఐడియాస్ ఆగిపోతాయి. ఎందుకంటే నేను అది ఇంప్లిమెంట్ చెయ్యాలి అంటే నా దగ్గర ఆ క్యాష్ ఫ్లో ఉండాలి కదా. ఇప్పుడు మేము నర్సరీ PP1 PP2కి we found a program called Respond Right. It is about activities that activate the right brain. Typically 80% of the world's population is left brained. That's why we're logical, process driven, process oriented people. Right brain are the ones that are creative, they're the visionaries vallu, right? So andaru ala puttaru, kani everything in the body is a muscle. You can train anything. So they said ivi cheste
మీ పిల్లలకి ఇది హెల్ప్ఫుల్ ఉంటుంది అన్నారు. ఇప్పుడు నేను అది సడన్గా ఒక నర్సరీ నుంచి PP2కి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది. నాకు ఆఫర్ నా టేబుల్కి కరెక్ట్గా 3 days బ్యాక్ వచ్చింది. అది ఒక సర్టెన్ అమౌంట్ ఉంది. ఇప్పుడు నేను ఆ ఫీ ఛార్జ్ చేయకపోతే నేను అది ఎలా ఇవ్వగలను నా బిడ్డకి? మీరు ఆ ఒక్క చైల్డ్ పేరెంట్ గురించి ఆలోచిస్తున్నారు. నేను నా దగ్గర ఉన్న 1000 మంది పిల్లలు నా పిల్లలే, వాళ్ళకి నేను బెస్ట్ ఇవ్వాలి కదా. అండ్ ఒక స్కూల్ మీకు ఇంత ఛార్జ్ చేస్తుంది అంటే దానికి సరిపడా వీఆర్ గివింగ్ బ్యాక్. సమ్మర్లో బికాజ్ ఇట్ ఈస్ హాట్ ఫర్ చిల్డ్రన్, వీ విల్ స్టార్ట్ ద బస్ అండ్ కీప్ half an hour బిఫోర్. అరే మన పిల్లలు బస్ ఎక్కితే వేడిగా ఉంటుందేమో అని. కానీ పేరెంట్స్ వచ్చి ఫీ పే చేసేప్పుడు మా డబ్బులు తినేస్తున్నారు, మా పిల్లల్ని తీసుకున్నారు. మీకు మాత్రమే కాదు, వాళ్ళు మా దగ్గరికి వచ్చాక మాకు పిల్లలే. అండ్ టు క్వశ్చన్ ద ఇంటెగ్రిటీ ఆఫ్ అ స్కూల్ బికాస్ దే చార్జ్ అ సర్టన్ అమౌంట్ ఈజ్ అన్ఫేర్. ఇప్పుడు మీరు ఇది కట్టలేరు అనుకుంటే వేరే స్కూల్ ఏదైతే మీరు చేరవగలరో అక్కడికి వెళ్ళండి, లేదా స్కూల్ మేనేజ్మెంట్తో మాట్లాడండి. ఏదైనా లాంగ్ టర్మ్ సొల్యూషన్ ఉందా? ఐ వాంట్ మై చైల్డ్ టు ఫినిష్ 12th వరకు మీతోనే. I like the philosophy of your school. I like the concept of your school. Definitely there will be some leeway that they can do. They can't give you a 50% discount, but they can do something to help you. Or let's say there is a child who is phenomenal at football. You want your child to become a footballer. మీ దగ్గర కోచింగ్ బాగుంది, నేను ఇది అఫోర్డ్ చేయలేను, కానీ ఈ బిడ్డ మీదే. There are schools who will say, okay, the child will carry our school brand on them. We will train them అని. కానీ ఇది కావాలి, అది కావాలి, అన్నీ కావాలి, ఫ్రీగా కావాలి అంటే కుదరదు. మరి మీరు ఎందుకు గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంటే మీరు గవర్నమెంట్ స్కూల్కి ఎందుకు వెళ్ళట్లేదు? మీకు డబ్బులు అంత పెయిన్ పాయింట్ అంటే దట్ ఈస్ ఆల్సో అ సొల్యూషన్ కదా. గవర్నమెంట్ ఈస్ డూయింగ్ సమ్ బ్రిలియంట్ వర్క్. In fact, government invites schools that to go and help out with government schools. Most schools go, we also go to help out. ఎందుకని మీకు అక్కడ క్వాలిటీ బాగాలేదనే కదా అనిపిస్తుంది మీకు, అందుకే కదా వేరే దగ్గరికి వెళ్తున్నారు. మరి అక్కడ వేరే దగ్గర ఆ క్వాలిటీ రావాలి అంటే దానికి ఒక కాస్ట్ ఉంటుంది కదా. ప్యారడైజ్ బిర్యానీ కావాలంటే దానికి ఒక కాస్ట్ ఉంటుంది. ఇంట్లో చేసుకునే బిర్యానీ ఇంట్లోనే ఉంటుంది, అది అర్థం చేసుకోవాలి. కానీ to stand there and to question a school's integrity, saying you are squandering me, is unfair to the school and to the child that they have tried to nurture. క్లాస్లో ఒక 30 members ఉన్నప్పుడు సేమ్ టీచింగ్ చేస్తారు అందరు పిల్లలకి. సేమ్ టైమింగ్ ఉంటుంది, సేమ్ టీచింగ్ ఉంటుంది, కరెక్ట్, సేమ్ అందరిపైన ఒక దృష్టి అనేది ఉంటుంది. బట్ వై ఓన్లీ ఫ్యూ పీపుల్ ఆర్ గెటింగ్ గుడ్ మార్క్స్? వై బ్యాక్ బెంచర్స్ ఆర్ స్టేయింగ్ లైక్ బ్యాక్ బెంచర్స్? ఎందుకు అలా ఒక డిఫరెన్సియేషన్ అనేది వస్తుంది ఒక క్లాస్లో? ఒక క్లాస్లో ఎందుకు డిఫరెన్సియేషన్ వస్తుంది అంటే నాట్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ మేడ్ ఈక్వల్. అందుకని ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఇప్పుడు మీ చెల్లెలకి చాలా బ్యూటిఫుల్ హెయిర్ ఉండొచ్చు, కానీ ఇంకో చెల్లెలకి హెయిర్ లేకుండా ఉండొచ్చు కానీ హైట్ వచ్చి ఉండొచ్చు. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఎవ్రీ చైల్డ్ కమ్స్ విత్ దేర్ ఓన్ బ్లూ ప్రింట్ సేయింగ్ దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. ఇప్పుడు మీరు కూడా చేస్తున్నారు ఫింగర్ ప్రింటింగ్ అనాలిసిస్ చేస్తున్నామని. వై ఈజ్ ఇట్ సో ఇంపార్టెంట్ టు డూ ఇట్? ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు డూ ఇట్ బికాస్ యు ఆర్ ఏబుల్ టు ఐడెంటిఫై ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద చైల్డ్. ఇప్పుడు మా దగ్గర ఒక అబ్బాయి ఉన్నారు, హీ జాయిన్డ్ అస్ మేబీ ఇన్ 8th grade. ఆ బాబు అస్సలు చదవడు, కానీ హీ విల్ డూ వెరీ వెల్ ఇన్ హిస్ లైఫ్ బికాస్ హీ ఈజ్ ఏబుల్ టు మింగిల్ విత్ హిస్ ఫ్రెండ్స్ సో బ్యూటిఫుల్లీ. He wants to become a director. He wants to become an actor. ఇప్పుడు if his mind is focused on that, మీరు లేదు మ్యాథ్లో 100 ఎందుకు రాలేదు, నేను ఫీ పే చేస్తున్నాను కదా 100 రావాలి కదా అంటే ఎలా కుదురుతుంది? కానీ ఈ బ్యాక్ బెంచర్స్తో ప్రాబ్లం ఏంటి అని అంటే, దో ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ దేర్ ప్రైమరీ ఇంటెలిజెన్స్, వాళ్ళు ఇంకేదో దాంట్లో ఉండొచ్చు. స్పోర్ట్స్లో మీరు ఆడిస్తే స్కూల్లో ఫస్ట్ బెంచర్స్ రారు, ముందుకి లాస్ట్ బెంచర్సే వస్తారు బికాస్ దేర్ ఇంటెలిజెన్స్ ఈ స్పోర్ట్స్. కరెక్ట్. సో మరి ఈ మాత్రం కూడా ఈ టీచర్స్కి కానీ పేరెంట్స్కి కానీ ఎందుకు తెలియట్లేదు? ఎంతసేపు చదువు అని ఫోర్స్ చేస్తున్నారు కదా. మరి అది కండిషనింగ్ కదండి. ఇప్పుడు అందరినీ చూసి మళ్ళీ ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో
సొసైటీ అంటుందని. See, I don't blame parents because పేరెంట్కి at the end of the day ఏం కావాలి, చైల్డ్ హ్యాపీగా ఉండాలి, సక్సెస్ఫుల్గా ఉండాలి, అదే అనుకుంటారు. కానీ ఆ రెండు అన్ఫార్చునేట్లీ యాజ్ అ పేరెంట్ వీ కెన్ నాట్ ప్రిడిక్ట్ ఇట్. మనం ఎంత ట్రై చేసినా మై చైల్డ్ విల్ బీ హ్యాపీ, మై చైల్డ్ విల్ బీ సక్సెస్ఫుల్ అని ఎవ్వరూ చెప్పలేరు. ఈ ప్రయత్నం అంతా దట్ వాళ్ళు చదువుకోవాలి, ఐఐటికి వెళ్ళాలి, ఐఐఎంకి వెళ్ళాలి, లేదా కాలిఫోర్నియాకి వెళ్ళిపోవాలి, సిలికాన్ వ్యాలీలో పనిచేయాలి, ఈ తొందర, ఈ అలజడి, ఇది మొత్తం ఇట్ ఈస్ ఫర్ దట్ మై చైల్డ్ నీడ్స్ టు బీ హ్యాపీ, మై చైల్డ్ నీడ్స్ టు బీ సక్సెస్ఫుల్. బట్ యూ కాంట్ ప్రిడిక్ట్ ఇట్ బికాజ్ మనం మన పిల్లల్ని మాత్రమే కంటాము. వాళ్ళ ఫ్యూచర్ని, వాళ్ళ ఆలోచనలని, వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ని మనం కనము. బట్ మన తాపత్రయం అంతా అది కంట్రోల్ చేయాలని కుదరదు. మనకి మనం నచ్చ చెప్పుకోవాలి, ఓకే మై చైల్డ్ ఈస్ గోయింగ్ టు డూ వెల్ నో మ్యాటర్ వాట్, ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఇట్ వన్ స్టెప్ ఎట్ ఎ టైమ్, లెట్ us బిల్డ్ దట్ టుగెదర్ అని. సో దట్ బ్రింగ్స్ మీ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, why do some children perform well, some don't, is not just their unique blueprint, it's also because their skill sets are different. Right. ఇప్పుడు ఒక చైల్డ్కి కూర్చొని నోట్స్ రాసి చదివేది ఒక స్కిల్గా డెవలప్ అయిపోయింది. దట్ చైల్డ్ ఈజ్ ఆల్వేస్ గోయింగ్ టు బీ బెటర్ అట్ పేపర్ వర్క్. The child is always going to be better at documenting. The child is going to be better at learning and reproducing information. Now, a backbencher who hasn't learnt this skill has learnt how to deal with 5 people. He's always going to be great at HR. Right. You have to base your child's movement forward on their skills. A child who knows how to calm themselves will make a brilliant principal of a school. A child who is good at speaking will become an amazing podcaster like you. So you should not hold the child into a box and say this is where they have to be. నాకు I don't know the correct exact Telugu translation for limits and boundaries. బావిలో కప్పలాగా కాకుండా కొంచెం బియాండ్ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తే అది అంటే లిమిట్స్ అంటే వేరే వాళ్ళు మన మీద పెట్టేది, నువ్వు ఇదే చేయగలవు, ఇది చెయ్యకూడదు అని. అండ్ బౌండరీస్ మనకి మనం పెట్టుకునేది, ఇలాంటి పని నేను చెయ్యను, దిస్ ఈస్ బినీత్ మీ అని. రైట్? ఐ థింక్ యాజ్ పేరెంట్స్ ఇఫ్ వీ అచీవ్ దాట్ with our children, saying push your limits, respect your boundaries, we've done our job as parents. Do more than you think you can do, and don't do the things that you feel are wrong. Push your limits, respect your boundaries. Ante. Between those two, your happiness, your success, your corporate ladder, your entrepreneurs, everything will fall into that. మనం స్కూలింగ్లో ఉన్నప్పుడు కానీ, మన ముందు జనరేషన్ స్కూలింగ్స్లో కానీ ఎప్పుడు కూడా ఫైనాన్షియల్ లిటరసీ పైన, ఒక ఎంటర్ప్రెన్యూర్షిప్ పైన ఎప్పుడు మనకి బేసిక్ ఎడ్యుకేషన్ కూడా లేదు. ఏదో ఒక సబ్జెక్ట్ పరంగా మ్యాథ్స్ అని, ఫిజిక్స్ అని ఇలా చెప్పుకుంటూ వచ్చారు. బట్ అవి మన హయ్యర్ స్టడీస్ అయిపోయేంత వరకు కూడా మనం ఎక్కడ యూజ్ చేయలేదు దాన్ని. అసలు మ్యాథ్స్ A+B² ఎక్కడ యూజ్ అవుతుందో కూడా మనకి ఇప్పటికీ తెలియదు. రైట్? కొన్ని సిచ్యువేషన్స్ అలా ఉంటాయి. మరి ఇవన్నీ కూడా మనం ఎందుకు చదువుకున్నాం? ఇప్పుడు ఉన్న ఎడ్యుకేషన్ సిస్టంలో ఈ ఫైనాన్షియల్ లిటరసీ కానీ, ఎంటర్ప్రెన్యూర్షిప్ గురించి కానీ, ఇంకా వేరే బేసిక్ లైఫ్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో అవి ఇప్పుడు ఇంక్లూడ్ చేశారా, లేకపోతే చేయలేదా? Actually, a lot of schools right now are doing brilliant work with introducing a lot of new programs for children. ఇప్పుడు మనకి కూడా ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఫైనాన్షియల్ లిటరసీ ఉంది, కరిక్యులంలో ఉంది. ఏ క్లాస్ నుంచి ఉంది? థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ డస్ ఫైనాన్షియల్ లిటరసీ, అండ్ 6th to 10th we do entrepreneurship. Amazing. Yeah, it's not because అదేదో జార్గన్ అనో లేకపోతే ఇప్పుడు అది బజ్ వర్డ్ అనో కాదు. ఓకే, మనకి మనీ మేనేజ్మెంట్ అనేది ఇట్ ఈస్ అన్ ఆర్ట్, ఇట్ ఈస్ అ సైన్స్, అండ్ ఇట్ ఈస్ ఆల్సో అ మైండ్ సెట్. కరెక్ట్. వాట్ మోస్ట్ పీపుల్ మిస్ is that all 3 need training. Yes. ఒక మనిషి
వాళ్ళ వెల్త్ని చాలా బాగా హ్యాండిల్ చేస్తున్నారంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ సంబడీ టు లుక్ ఎట్ దెమ్ అండ్ సే లక్కీ ఫెలో. కాదు, వాళ్ళు దాని వెనకాల ఎంత నేర్చుకొని ఉంటారో, ఎంత రీసెర్చ్ చేసి ఉంటారో, ఎంత హార్డ్ వర్క్ చేసి ఉంటారో వాళ్ళకి మాత్రమే తెలుసు. ఇప్పుడు చాలామంది చెప్తారు ఇన్స్టెంట్గా అసలు ఎక్కడా లేడు, వన్ నైట్ హీ బికేమ్ సో బిగ్ ఆర్ వన్ నైట్ షీ బికేమ్. ప్రియాంక చోప్రా గురించి కూడా అలాగే అన్నారు, అరే ఆల్ ఆఫ్ అ సడన్ షీజ్ అ హాలీవుడ్ స్టార్ అని. అవును, దానికి ముందు ఆమె 50 మూవీస్ చేసింది బాలీవుడ్లో. మీకు హాలీవుడ్ మాత్రమే కనిపిస్తుంది. అది నేను ఎందుకు చెప్తున్నానంటే, మీకు ఇప్పుడు ఒక మనిషి వెల్త్ క్రియేట్ చేయాలి అంటే దానికి ఒక రకమైన ట్రైనింగ్ ఉండాలి. ఇఫ్ యూ టేక్ మార్వాడీస్ అండ్ గుజరాతీస్, వాళ్ళ పిల్లలు దే ఆల్వేస్ డూ వెరీ వెల్ విత్ బిజినెస్. ఎందుకంటే వాళ్ళు 14-15 ఉన్నప్పటి నుంచి వాళ్ళ షాప్లో తీసుకెళ్ళి పెట్టేస్తారు. సో అ చైల్డ్ లర్న్స్ మోర్ బై సీయింగ్ దాన్ బై బీయింగ్ టాట్. ఎస్, అబ్సల్యూట్లీ. అంటే సచ్ ఎ సింపుల్ థింగ్. మా అమ్మ మా నాన్నతో ఆయన ఆఫీస్ నుంచి వచ్చినాక తగులు పెట్టుకోదు. దట్ ఈస్ సచ్ ఎ, మా అమ్మ నాకు ఎప్పుడు చెప్పలేదు యూ షుడెంట్ ఫైట్ విత్ యువర్ హస్బెండ్ ఆఫ్టర్ హీస్ కమ్ బ్యాక్ ఫ్రమ్ అ హార్డ్ డేస్ వర్క్ అని. బట్ ఇట్ జస్ట్ గెట్స్ ఇంబైబ్డ్. చూసి నేర్చుకున్నదే. వి సే ఓకే, as a wife my job is to bring peace, is to maintain peace at home. It is similar to business, it is similar with anything, even cooking. I've never seen my dad go into the kitchen and cook, so I did not expect my father-in-law or my husband to enter the kitchen. Expectation ఏ లేదు, రైట్? కానీ నేను అది చూసుంటే నాకు అది బెటర్గా అర్థమయ్యేది. My dad is an extremely hardworking man, but he is not domesticated. అంటే ఆయన కిచెన్కి వచ్చి ఒక ఆమ్లెట్ చేసేది నేను ఎప్పుడు చూసిందిలే. కానీ ఐ హావ్ సీన్ మై హస్బెండ్ డూ ఇట్. ఐ హావ్ సీన్ మై ఫాదర్ ఇన్ లా మేక్ హిజ్ ఓన్ కాఫీ ఎవ్రీ డే. సో Vihan learns that, my son learns that. We all stay together. So he knows, okay, making coffee is not only a lady's job. Similarly, making money is not only a man's job. We have to break away from that mindset, which means that learning has to start from a very, very young age. మీరు ఆ బిడ్డ చేతిలో 50 రూపాయలు పెట్టి ఆ బిడ్డ ఆ 50 రూపాయలని ఏం చేస్తున్నాడని చూస్తే కదా తెలిసేది, ఈజ్ ఈ గుడ్ విత్ ఇట్ ఆర్ నాట్ అని. ఆ 50కి 50 ఖర్చు పెట్టే పిల్లలు ఉంటారు, ఆ 50 తీసుకెళ్ళి పిగ్గీ బ్యాంక్లో వేసే పిల్లలు ఉంటారు, ఆ 50తో 10 చాక్లెట్లు కొని 100 రూపాయలు చేసే పిల్లలు ఉంటారు. కానీ ఇది ఎలా తెలుస్తుంది? ఆ 50 రూపాయలు ఇస్తేనే తెలుస్తుంది. సో వీ హ్యావ్ టు సీ దాట్, వీ హ్యావ్ టు గివ్ దెమ్ దట్ ఆపర్చునిటీ టు డూ ఇట్ రైట్ ఆర్ రాంగ్. నాకు ఇండియన్ కల్చర్ అన్న, ఇండియన్ ట్రెడిషన్స్ అన్న చాలా చాలా ఇష్టం. కానీ దెర్ ఇస్ వన్ మిస్టేక్ దట్ వీ డూ ట్రెడిషనలీ ఇన్ ఇండియా. తప్పు చేస్తే వి మేక్ ద పర్సన్ ఫీల్ షేమ్. దట్ ఈస్ రాంగ్. తప్పు చేస్తే నువ్వు తప్పు చేసావు, బట్ ఇట్స్ ఓకే, వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఫ్రమ్ దిస్ అండ్ గెట్ అప్. వెన్ దట్ కల్చర్ కమ్స్ ఇన్, ఇండియా విల్ బికమ్ ద ఇన్నోవేషన్ హబ్ ఆఫ్ ద వరల్డ్. మనకి ఎప్పుడు చూసినా అవతలలో ఏమనుకుంటారు అనే ప్రాబ్లం ఉంటుంది. సో మనం ఇప్పుడు పిల్లలకి ఫినాన్షియల్ లిటరసీ నేర్పించేటప్పుడు దెర్ ఇస్ అ మాడ్యూల్ వేర్ వి సే ఇఫ్ యు ఆర్ ఎర్నింగ్ 1000 rupees a month, minimum 300 has to go into investment. So they don't understand saving, but they understand barter system. We let the children play with fruits and said if you have to make a fruit salad, all of you have to trade. You should have seen them. ఒక అబ్బాయి అయితే మ్యాంగోకి బదులుగా నేను లెమన్స్ ఇయ్యను అని కూర్చున్నాడు. ఓకే, I simply will not, because for him in his eyes mango is superior value, lemon is not. And the guy is arguing over there saying no, lemon is what will get the tanginess in your salad. So my lemon has value. They don't understand savings, investment, money changing hands, but they understand value. టర్మ్స్ అర్థం కాకపోయినా కాన్సెప్ట్ అర్థం అవుతుంది. And that is very important. మనకి ఇంతకుముందు క్రిప్టో అంటే ఏందో తెలీదు, కానీ ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నాం కదా. వి విల్ లెర్న్ ఇట్ ఆన్ ద గో, బట్ ఇన్వెస్ట్మెంట్ అనే కాన్సెప్ట్ తెలియాలి. సో బై ద టైమ్ దేర్ ఇన్ 5th దే అండర్స్టాండ్, సెయింగ్ ఓకే 18 నేను వచ్చినప్పుడు నేను బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి, 18 నుంచి అమ్మ నాకు
1000 రూపీస్ పాకెట్ మనీగా ఇచ్చిందంటే దాంట్లో నాకు తెలుసు మై మెట్రిక్ ఇస్ 30% షుడ్ గో ఇంటూ ఇన్వెస్ట్మెంట్, 50% ఇస్ ఫర్ నీడ్స్ అండ్ 20% ఇస్ ఫర్ లగ్జరీ. అసలు ఇది మన ఎడ్యుకేషన్ సిస్టంలో మనం చదువుకున్నప్పుడు ఉంటే ఇంకెంత బాగుండేదో అనిపిస్తుంది యాక్చువల్లీ. ఎందుకంటే కొన్ని బేసిక్ థింగ్స్ కూడా మన అకాడమిక్స్లో లేకపోతే అది చాలా కష్టం అవుతుంది ఈ మధ్యకాలం. ఎందుకంటే సాఫ్ట్వేర్లో ఐటీలో లక్షలు సంపాదించినా వాళ్ళకి ఎండ్ ఆఫ్ ది డే చేతిలో అసలు ఉండట్లేదు. ఎందుకంటే అంత లైఫ్ స్టైల్ అలా మారిపోయింది, బయట డిమాండింగ్ అలా ఉంది. అంటే దీనికి ఇంత వాల్యూ. హ్యాక్ ఉందండి, ఒక హ్యాక్ ఉంటుంది. ఇది నాకు గుర్తు కూడా లేదు వెదర్ ఐ రెడ్ ఇట్ ఇన్ అ బుక్ ఆర్ సంబడి టాట్ ఇట్ టు మీ. The hack is buy one of it when you can afford 10 of it. అంటే ఇప్పుడు మీ దగ్గర మీకు ఇప్పుడు మ్యాంగో తినాలనిపించింది, మీ దగ్గర 100 రూపీసే ఉంది అంటే మీరు మ్యాంగో తినలేరు. మీ దగ్గర 1000 రూపీస్ ఉంటే మీరు 10 మ్యాంగోస్ కొనుక్కోగలిగితే అప్పుడు ఫస్ట్ మ్యాంగో కొనుక్కోండి. 100 రూపీస్ ఇచ్చి కొనుక్కోవాలి. సో ఐ డోంట్ నో వేర్ దట్ ఫ్రేమ్ వర్క్ కేమ్ ఇన్ ఫ్రమ్, బట్ దట్ ఈస్ సంథింగ్ ఐ ట్రూలీ బిలీవ్ ఇన్. కానీ మనం ఏం చేస్తున్నాం, జేబులో 10 రూపాయలు ఉన్నా కూడా 12 రూపాయలు 100 రూపీస్ అప్పు తెచ్చుకొని పెడుతున్నాం ఇక్కడ. అది చాలా తప్పు. ఇప్పుడు ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ మన పిల్లలు ఎవరైతే ఉన్నారో వేర్ వీఆర్ టీచింగ్ దెమ్ ఫైనాన్షియల్ లిటరసీ, ఆంటర్ప్రినర్షిప్, ఇలాంటి తప్పులు చేయరు. వాళ్ళ మీద ఇమాజినరీ వెయిట్ ఆఫ్ పరువు అనేది లేదు, వాళ్ళు అలా ఉండరు. ద నెక్స్ట్ జనరేషన్స్ విల్ బీ బెటర్. And that is because all of these changes are coming into so many schools where we want our children to be aware. First, understand where are you, what are you doing, what is your place in the world. Everything else is secondary. ఇప్పుడు మనం వెళ్ళి 10,000కి పట్టు చీర కొనుక్కుంటాము, కానీ వాళ్ళకి వాళ్ళ మైండ్ సెట్ ఇప్పుడు ఎట్లుందంటే, పసిపిల్లల మైండ్ సెట్, నేను టీషర్ట్ వేసుకుంటే కంఫర్టబుల్గా ఉన్నా, నాకు వద్దు ఆ చీర, నాకు 200కి మంచి సాఫ్ట్ టీషర్ట్ దొరుకుతుంది. Why do I have to spend on that? I will invest it. That comes when we have that mindset into them. See, చాలా మంది అంటారు కొంతమందికి డబ్బులు వస్తాయి, కొంతమందికి రావు. నో, డబ్బులు వచ్చేది డిసిప్లిన్తో. కానీ డోంట్ యూ థింక్ దీస్ థింగ్స్ మేడ్ దెమ్ టు కమర్షియల్ పర్సన్? ఇప్పుడు ఇంతాక అన్నారు 10,000 శారీ కొనిస్తా అన్నా కూడా నాకు 200 టీషర్ట్స్ చాలు, నేను సేవ్ చేసుకుంటాను. ఎక్కడి నుంచి డబ్బులు వచ్చినా ఒక సేవింగ్ అనేది అలవాటు అయిపోయింది కాబట్టి ఆర్ వి దేర్ లైక్ వాళ్ళని మనం ఒక కమర్షియల్ పర్సన్ లాగా తయారు చేస్తున్నాం అని అనిపించట్లేదు? యాక్చువల్లీ ద ఇన్వర్స్ ఇస్ ట్రూ. ఇప్పుడు ఒకరిని ఇంప్రెస్ చేయడానికి నేను ఆ పట్టు చీర కొనుక్కుంటే అప్పుడు కదా నేను కమర్షియల్. ఇప్పుడు నేనేమంటున్నాను, నాకు అనవసరం వేరే వాళ్ళు ఏమనుకుంటున్నా, ఐఎమ్ నాట్ బాదర్డ్. I'm saying I'm comfortable in this. I feel confident in this. So I will wear this and I will invest. Now a person, ఇప్పుడు మనం ఓన్లీ ఆ పట్టు చీర గురించి చూస్తున్నాం, కానీ ఆ చైల్డ్ has also learnt about SDGs. He has also learned about sustainable fashion. He has also learnt about making the world a better place. He also understands that the pollution our generation has created, he has to deal with it. And kids are given all of this teaching in schools today. Great. కదా, ఆల్ స్కూల్స్ అని అంటే ఇప్పుడు ఏ బోర్డులో ఉంది ఇలాంటి సిలబస్? అది స్కూల్ని బట్టి ఉంటుందండి, సిలబస్ని బట్టి కాదు. అంటే ఇప్పుడు సెంట్రల్ బోర్డ్స్ అనుకోండి, సిబిఎస్ఈ, ఐసిఎస్ఈలో అన్ని సిబిఎస్ఈ స్కూల్స్ అన్నీ కూడా ఒకటే కరికులం ఉంటాయి కదా. కరెక్ట్. సో దెర్ ఇస్ కరికులం అండ్ దెర్ ఇస్ ఎన్రిచ్మెంట్. ఓకే, సో కరికులం is your math, your social, your science, your English subjects. Your enrichment is what are you adding on to that? Okay, it depends on every school. Okay, so every school has its own philosophy. Every school targets a certain kind of mindset. Maaku ippudu giving back is a very important thing. We always tell our children, you know, in manam మాత్రమే బాగుంటే సరిపోదు, విన్ ఉండాలి, పక్కనోళ్ళు కూడా బాగుండాలి. అది వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే వి సే ఇట్ లైక్ దిస్. వి సే మనం బాగుంటే మనమే బిర్యానీ పెట్టాలి, అందరూ బాగుంటే మనం కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి తినచ్చు. నైస్ ఫిలాసఫీ. సో ద పాయింట్ ఇస్ యూ షుడ్ గ్రో యాజ్ అ కమ్యూనిటీ. ఒకరికొకరు ఉండాలి, ఒకరొకరు చేయబట్టుకొని ముందుకెళ్ళాలి. అండ్ దట్ ఈస్ ఆల్సో
the philosophy, those kind of things get taught in different schools in different manner. కానీ ఈ చిన్న థింగ్ తెలియకుండా జనాలు ఎంతసేపు నాకే కావాలి అనే ప్రాసెస్లో ఉన్నారు. యాక్చువల్లీ ఎదుటి పర్సన్ గ్రో అవుతుంటే తట్టుకోలేకపోతున్నాం మనం. నేను అగైన్ ఇది నేను చెప్తే కొంతమంది ఉన్నారు. అబ్సల్యూట్లీ 100%. కానీ ఇది ఎక్కడి నుంచి వస్తుందని మీరు అనుకుంటున్నారు? దిస్ మైండ్ సెట్ మీరు ఇప్పుడు అన్నారు కదా, చిన్నప్పటి నుంచి మనకు ఒకటి వేసారు కదా, నలుగురు ఏమనుకుంటారు అని. ఆ నలుగురు ఎవరో ఇప్పటికీ తెలీదు, ఎవరికి తెలీదు. మేబీ ఆ నలుగురిలో మనం కూడా ఉండొచ్చు కదా. కరెక్ట్. కానీ దెర్ ఇస్ వన్ మోర్ లేయర్ టు దిస్. దెర్ ఈస్ అ సెకండ్ లేయర్ దట్ వీ డోంట్ సీ అండ్ వీ ఇగ్నోర్. వేర్ మనం ఇప్పుడు స్కూల్స్, వాట్ ఈస్ ద ఫస్ట్ ప్రాబ్లమ్ అ చైల్డ్ ఫేసెస్? అంటే ఏ ఏజ్ గ్రూప్ అంటున్నారు? ఒక grade 1 చైల్డ్ వాళ్ళు ఫస్ట్ ఫేస్ చేసే హై ప్రెషర్ ప్రాబ్లం ఏంటి? ఇట్ వేరీస్ కదా, డిపెండ్స్ ఆన్ చైల్డ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్స్ ఫస్ట్ ఎగ్జామ్. మనం ఏం చెప్తున్నాం ఆ బిడ్డకి ఆ ఎగ్జామ్ రాసేటప్పుడు? యాజ్ స్కూల్స్ వీఆర్ ఆల్ ఎట్ ఫాల్ట్ వెన్ వీ ప్రయారిటైజ్ ఎగ్జామ్స్. వాట్ ఈస్ ద ఫస్ట్ మెసేజ్ దట్ ద చైల్డ్ ఇస్ గెటింగ్? యూర్ ఇన్ అ హై ప్రెషర్ ఎన్వైరన్మెంట్ అండ్ యూ కెనాట్ షేర్ యువర్ నాలెడ్జ్. నువ్వు చదువుకున్నది నీకే ఉండాలి, ఇంకెవ్వరితో షేర్ చేయకూడదు. అండ్ నీకు తెలిసిన దాని మీదే నీకు మార్క్స్ వస్తాయి. ఇప్పుడు సో ఫర్ 12 years you're conditioning them, saying your information is yours, your learning is yours. I've seen parents who say, my child has a style of studying, I've told him not to share it with anybody. It's wrong. If all of his friends are able to study like that, maybe all of them together can start a company tomorrow, right? Ippudu I don't know if this will ever reach a person who is in the education board of the country, but I think it's very, very important that we do away with exams. We have to find an alternative method of assessing how much our children have learnt. I think the pressure of having to sit in loneliness and reproduce what we have learnt with the entire conditioning that you cannot share is wrong. That is where this selfishness starts from, is my understanding. Also మీరు చెప్పింది కరెక్ట్. ఆ నలుగురు ఎవరో మీకు తెలీదు, నాకు తెలీదు. You have to get them to move towards collaborating and learning. It has to move to research. సో అంటే ఇప్పుడు స్కూల్ సెలెక్షన్ నుంచి ఏ బోర్డు సెలెక్ట్ చేసుకోవాలి నుంచి ఫైనాన్షియల్ లిటరసీ ఉందా లేదా ఇవన్నీ చెక్ చేసుకోవడం, ఇవన్నీ కూడా సిబిఎస్ఈ ఐసిఎస్ఈ అంటే మినిమం ఇంత ఛార్జ్ అనేది ఉంటుంది కదా. వెన్ యూ టాక్ అబౌట్ మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ చాలామంది ఉంటారు కదా. సో వాళ్ళకి అంత ఎఫర్ట్ చేసే అంత స్టేటస్ ఉండదు. ఓకే, ఎందుకంటే చిన్న చిన్న శాలరీస్ ఉంటాయి, అక్కడ ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. బట్ ఎవ్రీ పేరెంట్ వాంట్స్ మంచి ఫ్యూచర్ ఇవ్వాలి, మంచి స్కూల్కి సెండ్ చేయాలి, అప్పులు చేసైనా సరే అది చేయాలి ఇది చేయాలి పిల్లల కోసం అని అనుకుంటారు. బట్ ఎంత చేసినా ఎండ్ ఆఫ్ ది డే ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకుండా పిల్లల పైన ప్రెషర్ పెడుతూ వితౌట్ నోయింగ్ దేర్ ఇంటెలిజెన్స్ కూడా చాలా ప్రెషర్ అయిపోయింది. ఓకే, పేరెంట్స్కి ఫైనాన్షియల్గా ప్రెషర్ అయిపోయింది, పిల్లలకి చదువు అంటే ప్రెషర్ అయిపోయింది. సో వాళ్ళకి అలాంటి ఫ్యామిలీస్కి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి? సో ఒక్కటి వచ్చి, నో చైల్డ్ వాంట్స్ టు సీ దేర్ పేరెంట్స్ స్ట్రగుల్ అండి. అది మీరు మిడిల్ క్లాస్ తీసుకోండి, హెచ్ఎన్ఐస్ తీసుకోండి, లోవర్ మిడిల్ క్లాస్ తీసుకోండి, ఎవ్రీబడీస్ నీడ్ ఇస్ ఫర్ దేర్ పేరెంట్స్ టు బీ హ్యాపీ. ఇప్పుడు మీరు లోన్ తీసుకొని ఆ లోన్ కట్టలేకుండా మేము పెద్ద స్కూల్కి పంపిస్తున్నామని చెప్పి రేపు ఆ స్కూల్లో వాళ్ళని మీ పేరెంట్స్ ఫీ కట్టలేదు, ఆ బిడ్డకి ఇబ్బంది, మీకు ఇబ్బంది. అలా ఎందుకు చేయాలి? అండ్ నేర్చుకోవడం అంటారా, పిల్లలు స్కూల్లో ఎంత నేర్చుకుంటారో అంతకన్నా ఎక్కువ ఇంట్లో నేర్చుకుంటారు. ఇప్పుడు మీ వల్ల యూ కెన్ ఓన్లీ గో టు అ స్కూల్ విచ్ ఇస్ జస్ట్ డూయింగ్ బేసిక్, ఓన్లీ మ్యాథ్, సైన్స్, సోషల్ నేర్పిస్తారు, ఏదో 2 periods ఆఫ్ స్పోర్ట్స్ ఉంది, అంతే. దట్స్ ఓకే. మీ దగ్గర గూగుల్ ఉంది కదా, యూ వాంట్ ద బెస్ట్ ఫర్ యువర్ చైల్డ్ కదా, గూగుల్ చేయండి, వాట్ ఆర్ ద స్కిల్స్ దట్ మై చైల్డ్ నీడ్స్ ఫర్ ద ఫ్యూచర్. పిక్ టాప్ 3 skills or pick the skills that you think your child needs. If your child is not somebody who's outspoken, then they need to learn how to speak. So teach them. Spend 15 minutes with them. Say, okay, let's go on some app.
డ్యూలింగో ఉంది, ఇంగ్లీష్ కూడా నేర్పిస్తారు అందులో. సో గో లర్న్ ఇంగ్లీష్ టుగెదర్. ఎడ్యుకేషన్ ఈజ్ రైట్ నౌ ఇన్ ద మోస్ట్ democratized state it has ever been. All information is available at the tips of your fingers. If you have the intention, నీకుంది నా బిడ్డకి నేను ఇది నేర్పియాలి, మీరు ఒక 1/2 hour 1 week దాని మీద స్పెండ్ చేస్తే మీకు అర్థమైపోతుంది ఇది నేర్పియాలి, ఇలా నేర్పియాలి. అండ్ ట్రస్ట్ మీ, స్కూల్స్లో మేము ఎంత నేర్పించిన పిల్లలకి ఒక అమ్మ లేదా నాన్న లేదా అత్తమామలు, పిన్ని, బాబాయ్ వీళ్ళు చెప్పేది మనసులో ఉండిపోతుంది వాళ్ళకి. బికాస్ ఫ్యామిలీ కమ్స్ ఫస్ట్. ఇట్ డస్, కనెక్షన్ ఉంటుంది, కనెక్షన్ ఇస్ దేర్. మేము ఎంత మా పిల్లలు అని తీసుకున్నా దేర్ వన్ అమంగ్స్ట్ 30 children ఇన్ ద క్లాస్ రూమ్. మేము లంచ్ టైంకి బెల్ కొట్టగలం కానీ వాళ్ళకి ఆకలేస్తుందో లేదో అమ్మకే తెలుసు. సో యూ ఆల్ హ్యావ్ టు పుట్ ఇన్ దట్ ఎఫర్ట్. ఎవ్రీ స్కూల్ ఈజ్ నాట్ ద సేమ్. విచ్ ఎవర్ స్కూల్ యూ గో టు యూ విల్ ఫైండ్ థింగ్స్ దట్ యూ డోంట్ లైక్. ఖచ్చితంగా నచ్చింది ఏదో ఒకటి ఉంటుంది, ఏదో ఉంటుంది. యూ హ్యావ్ టు పిక్ వాట్ యూ వాంట్. ఓకే, నేను మ్యాథ్, సైన్స్ నేర్పిలేను కానీ ఫినాన్షియల్ లిటరసీ నేను ఇంట్లో నేర్పిగలను. ఓకే, ఇప్పుడు నా దగ్గర ఇంతే ఉంది, నేను ఈ స్కూల్ని చూస్ చేసుకుంటా. కానీ ఈ ఫినాన్షియల్ లిటరసీ స్కిల్, నేను ఈ స్కూల్కి వెళ్ళాను, ఈ స్కూల్లో నేర్పిస్తున్నాను అన్నారు కానీ నేను ఆ స్కూల్ అఫోర్డ్ చేయలేను. కానీ ఫినాన్షియల్ లిటరసీ అనే వర్డ్ అర్థం చేసుకున్నారు కదా. ఇంటికి రండి, గూగుల్ చేయండి, స్పెండ్ దట్ 20 minutes విత్ యువర్ చైల్డ్. టీచ్ దెమ్ ద లిటిల్ యు నో, బికాస్ దెర్ ఇస్ నో ఎఫర్ట్ దట్ గోస్ వేస్టెడ్. మ్యామ్, ఇప్పుడు మిడిల్ క్లాస్ అయినా, పూర్ అయినా, రిచ్ అయినా అందరికీ ఒకటే గోల్ ఉంటుంది, ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మంచిగా హ్యాపీగా సక్సెస్ అవ్వాలి అని చెప్పి ఉంటుంది. కొంతమంది అఫోర్డబుల్ ఉంటారు, నాట్ అఫోర్డబుల్ కూడా ఉంటారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఒక డెసిషన్ తీసుకుంటాం, ఈ స్కూల్, పర్టికులర్ స్కూల్, ఈ బోర్డ్ అని సెలెక్ట్ చేసేసుకుంటాం. అంతా రెడీ అయిపోతుంది, ఫీజులు కట్టేస్తాం, ఓకే, మంచి స్కూల్ బ్యాగ్, టిఫిన్ బాక్స్ అన్నీ రెడీ అయిపోతాయి. స్కూల్కి పంపించే టైంలోనే స్టార్ట్ చేస్తారు పిల్లలు ఏడవడం. నేను వెళ్ళాను, ఏడుస్తారు, కాళ్ళు పట్టుకుంటారు నేను వెళ్ళానని. అలాంటి పేరెంట్స్ అసలు ఆ సిచ్యువేషన్లో ఎలా ఉండాలి? అగైన్ ఐ థింక్ ఇది నా నుంచి వస్తే పీపుల్ విల్ థింక్ ఐఎమ్ వెరీ సిల్లీ. కానీ ఇఫ్ యువర్ చైల్డ్ ఈజ్ నాట్ హ్యాపీ గోయింగ్, లీవింగ్ యూ అండ్ గోయింగ్, డోంట్ సెండ్ దమ్. అలా అని ఎప్పుడు ఇంట్లోనే ఉంచుకోవాలా అని అంటారు ఇప్పుడు కామెంట్స్లో. కరెక్ట్. అలా నేను ఇప్పుడు వాళ్ళని ఇంట్లోనే ఉంచుకోవాలని చెప్పట్లేదు. నేనేం చెప్తున్నానంటే కొంతమంది పిల్లలకి ఆ స్ట్రేంజర్ యాంగ్జైటీ కొంచెం ఎక్కువ కాలం ఉంటుంది. ఇప్పుడు ఒక 3 ఏళ్ల పాప, ఆ పాపని మీరు వెళ్ళి అక్కడ వదిలేసి వస్తారు. ఆ అమ్మాయికి మీతోనే ఉండాలని ఉందేమో, నాకు అమ్ముంటే, పక్కన అమ్ముంటే సేఫ్గా ఉందని అనిపిస్తుందేమో. మనకు అది తెలియదు కదా, ఆ పాప చెప్పలేకపోతుండొచ్చు. ఆబ్వియస్లీ ఉంటుంది ప్రతి పిల్లలకి. ఐఎమ్ నాట్ సేయింగ్ మీరు ఓకే 12th వరకు మీ దగ్గరే పెట్టుకోండి అని చెప్పట్లేదు. కానీ ఇఫ్ దట్ డే, ఇఫ్ ద చైల్డ్ ఇస్ రియలీ అప్సెట్, రియలీ క్రయింగ్, సేయింగ్ నో ఐ డోంట్ వాంట్ టు గో, మేబీ టేక్ దట్ టైమ్, సిట్ డౌన్ విత్ ద చైల్డ్ అండ్ అండర్స్టాండ్ వై. ఒకసారి ఆ బిడ్డతో కూర్చొని అర్థం చేసుకోవాలి, ఎందుకు వెళ్ళని అంటున్నారు, నిజంగా ఏదైనా ప్రాబ్లం ఉందా, లేదు నాకు జస్ట్ అమ్మతో ఉండాలంటే ఓకే, స్టార్ట్ విత్, సరే 5 days స్కూల్కి వెళ్ళాలి కదా, 2 days స్టార్ట్ చేద్దాం. నువ్వు 2 days స్కూల్కి వెళ్తే 3 days నువ్వు నాతోనే ఉండొచ్చు. ఆ తర్వాత ఒక నెక్స్ట్ వీక్ తర్వాత 3 days స్కూల్కి వెళ్ళు, 2 days నాతో ఉండొచ్చు. స్టెప్ బై స్టెప్. ఒక చైల్డ్ వాళ్ళ అమ్మ దగ్గర కానీ, వాళ్ళ నానమ్మ దగ్గర కానీ, అమ్మమ్మ దగ్గర కానీ 3 years వాళ్ళ కొంగు పట్టుకొని తిరుగుతారు. మనకి సిబిఎస్ఈ వచ్చేసింది, స్కూల్ వచ్చేసింది, ఫైనాన్షియల్ లిటరసీ వచ్చేసింది అని చెప్పి మన యాంగ్జైటీ, మన టెన్షన్, మా బిడ్డ ఏమైపోతుంది అనే టెన్షన్లో ఒక 3-year-old బేబీని తీసుకెళ్ళి మనం స్కూల్లో అట్లా వదిలేసి వచ్చేస్తాం. ఇంకో రీజన్ కూడా అంత ఎర్లీగా స్టార్ట్ చేయడానికి, వాళ్ళ పిల్లలు వెళ్తున్నారు, వీళ్ళ పిల్లలు స్టార్ట్ చేశారు, యాక్చువల్లీ వెళ్తున్నాడు, నేను యాక్సెప్ట్ చేస్తాను. నేను యాజ్ అ మదర్ చేసిన 2 mistakes నేను ఒప్పుకుంటా కూడా. I hope other mothers don't make this mistake. So a child
first primary need is safety. Them learning, growing, everything else is secondary. They need to know that the place they are in is safe and peaceful. సేఫ్ అండ్ పీస్ఫుల్గా ఉండాలి పిల్లలకి ఇంట్లో. ఎస్, ఎవరో చెప్పారు మదర్ టాడ్లర్ ప్రోగ్రామ్కి తీసుకెళ్ళు బేబీని, ఇట్ విల్ బీ ఫెంటాస్టిక్ అని. ఐ షుడ్ నో యాజ్ అ మదర్, నా బిడ్డ ఇమ్యూనిటీ అంత గ్రేట్గా లేదు, అది యాజ్ అ మదర్ నాకు తెలుసు. కానీ ఎవరో చెప్పారు నాకు మదర్ టాడ్లర్ ప్రోగ్రామ్కి వెళ్తే బేబీ చాలా స్మార్ట్ అయిపోతారు అని. నాకు తెలీదా నా బిడ్డ ఆల్రెడీ స్మార్ట్. మదర్ టాడ్లర్ ప్రోగ్రామ్ అంటే వాళ్ళు 1.5 years ఉన్నప్పుడు మదర్తో పాటు వెళ్తారు స్కూల్కి. మదర్ కూడా అక్కడే ఉంటుంది, అందరు పిల్లలతో ఆడుకుంటారు. దే పుష్ స్టఫ్, పుల్ స్టఫ్, స్టోరీస్ చెప్తారు, జస్ట్ స్పెండ్ టైం. కానీ దాంట్లో ఒక ప్రాబ్లం ఉంది, ఆల్ ద చిల్డ్రన్ విల్ బి క్యారింగ్ జర్మ్స్. సో ఐ టుక్ మై సన్ and I ended up getting him sick every 3 months. In my head, I was doing what was best for my child. నాకు మా అత్తమ్మ, మా మామయ్య, మా అమ్మ, నాన్న, అమ్మమ్మ అందరు చెప్తూనే ఉన్నారు, వద్దు నాన్న స్కూల్కి పంపియొద్దు ఇప్పుడు, ఆ బిడ్డ కోలుకోవాలి అని. లేదమ్మా చాలా బ్రిలియంట్ అయిపోతాడు నా బిడ్డ, తొందరగా జాయిన్ చేస్తే. ఎంత సిల్లీ ఆలోచన అండి. తీసుకుపోయినా ప్రతి 3 monthsకి ఏదో ఫీవర్ వస్తుంది, లేదా పొట్టనొప్పి వస్తుంది, ఏదో ఒకటి వస్తూనే ఉంది. మళ్ళా నా అదృష్టంగా కోవిడ్ వచ్చింది. ఇంట్లోనే ఉండాలి. 2.5 years my child was at home with me. The struggle I faced with his health for 4-5 years went away like that. Because for 2 years the child stayed under my care, under my supervision, without germs. ఆ 5 yearsలో వాడికి ఏదైతే గ్రోత్ మిస్ అయిందో, ఏదైతే ఇమ్యూనిటీ మిస్ అయిందో, వెయిట్ గెయిన్ మిస్ అయిందో, ఆ 2 years నాతో ఉన్నప్పుడు వచ్చేసింది. అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ డోంట్ సెండ్ దెమ్, ఐఎమ్ సేయింగ్ ప్లే ఇట్ యాజ్ పర్ యువర్ చైల్డ్. ఇఫ్ యువర్ చైల్డ్ నీడ్స్ టు బూట్ స్ట్రాప్ ఇమ్యూనిటీ, దట్స్ వాట్ యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్. కొంతమంది పిల్లలు ఉంటారు వెరీ స్టడీ చిల్డ్రన్, దే డోంట్ గెట్ సిక్, ఈవెన్ ఇఫ్ దే గెట్ సిక్ 2 days they're up, వాళ్ళని పంపియండి. కొంతమంది చిల్డ్రన్ దేర్ బార్న్ టు మేక్ ఫ్రెండ్స్. నా చెల్లెలు నాకంటే 6 years చిన్నది, నా తమ్ముడు నాకంటే 10 years చిన్నోడు. నా చెల్లెలు ఫస్ట్ రోజు స్కూల్లో వదిలిపెట్టినప్పుడు హ్యాపీగా వెళ్ళిపోయింది, తిరిగి కూడా చూడలేదు మమ్మల్ని. నేను నా తమ్ముడు 6 years వరకు ఏడ్చాం స్కూల్కి వెళ్ళనని. బట్ ఆల్ ఆఫ్ అస్ ఫినిష్డ్ ఆ మాస్టర్స్, అందరిది మాస్టర్స్ అయిపోయింది. అప్పుడు ఆ 6 months ఇటు అటు, ఇట్ ఈస్ నాట్ the be all or end all of anything. సో ర్యాట్ రేస్లో వెళ్ళకుండా కొంచెం సేఫ్టీ చూసుకోవాలి ఫస్ట్. ఎస్, సేఫ్టీ కాదు, మేక్ షూర్ యువర్ చైల్డ్ ఫీల్స్ సెక్యూర్. డూ ఇట్ వెన్ ద చైల్డ్ ఇస్ రెడీ, నాట్ వెన్ యూ ఆర్ రెడీ. ఇలా తొందరగా పంపించడానికి రీజన్స్ కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ ఫోర్స్ చేస్తారు. వాళ్ళని చూసి వీళ్ళని చూసి సొసైటీ బ్లేమ్ చేస్తుంది మళ్ళీ. అంటే ఇంత పెద్దగా అయ్యాడు ఇంకా స్కూల్కి వెళ్ళట్లేదా అని, ఏ ఫంక్షన్కి వెళ్ళినా పార్టీకి వెళ్ళినా వీటిపైనే ఒక గాసిప్ అనేది ఉంటుంది. సో ఆ ప్రెషర్ వల్ల కూడా చాలామంది పేరెంట్స్ తొందరగా పంపించడానికి రెడీ అయిపోయారు. సో ఎండ్ ఆఫ్ ది డే ఏమవుతుంది, అక్కడ పేరెంట్ హ్యాపీగా లేడు, పిల్లలు కూడా హ్యాపీగా లేరు, ఈవెన్ టీచర్స్ కూడా సఫర్ అవుతుంటారు స్కూల్లో. తప్పకుండా. కానీ మనం అక్కడ ఏం ఆలోచించాలి అంటే, ఇట్ కమ్స్ బ్యాక్ టు ద సేమ్ పాయింట్ అండి. యూ హ్యావ్ టు ప్లే ఇట్ యాజ్ పర్ యువర్ చైల్డ్. మీ బిడ్డకి ఏది రైట్ అని. ఇప్పుడు నా కొడుకు హీజ్ అ బార్న్ ఇంటెలిజెంట్ ఫెలో. నేను ఎప్పుడూ కూర్చొని వాడికి చదువు చెప్పింది లేదు, వాడే నేర్చేసుకుంటాడు అన్ని. హీ పిక్డ్ అప్ ఇంగ్లీష్ జస్ట్ బై వాచింగ్ వీడియోస్. He used to watch Telugu shows and teach me Telugu. So linguistic intelligence ఎక్కువ ఉన్నట్టుంది. So for any intelligence, కానీ you have to understand that the child is meant to do what the child is meant to do. ఇప్పుడు నేను అదే చేశాను కదా, ఎవరో చెప్పారని మదర్ టాడ్లర్ ప్రోగ్రామ్కి తీసుకెళ్ళాను. For 2-3 years all I did was run to Rainbow Hospital. ఎందుకని, ఎవరిని సాటిస్ఫై చేశాను నేను? My child was struggling. So don't go by what 10 people think. Focus on that one kid. What does that child need? What is the best you can do for that child in that moment?
మీరు 20 years ప్లాన్ చేయక్కర్లేదు. ఇప్పుడు చాలామంది పేరెంట్స్ వాడికి 12th తర్వాత వేస్ట్ అయిపోతుంది ఒక 1 year అని చెప్పి 3 years 2.5కే తీసుకొచ్చి నర్సరీలో పెడతారు స్కూల్లో. ప్లీజ్ వీ స్ట్రిక్ట్లీ టెల్ దెమ్, వాళ్ళు 3 కంప్లీట్ కాకపోతే మేము నర్సరీలో తీసుకోము అని. బికాస్ ఇట్స్ అన్హెల్దీ ఫర్ ద చైల్డ్. అండ్ మీరు ఇఫ్ యూ టేక్ ద లార్జ్ పిక్చర్, మీరు 17లో 12th కంప్లీట్ చేస్తే ఏముంది, 18లో కంప్లీట్ చేస్తే ఏముంది, 19లో కంప్లీట్ చేస్తే ఏముంది? World War III వస్తుందా, ఆగిపోతుందా? ఈవెన్ మనం కూడా ఈ ఏజ్లో కూడా ఎన్నో లాట్ ఆఫ్ థింగ్స్ నేర్చుకుంటున్నాం. There are moms who become mothers at 21. There are people who give birth at 40. అవును. There are people who become successful at 23. There are people who start their businesses at 50. Right? Why the rat race? Who are you competing with? Your competition should always only be with your yesterday. కొంతమంది పేరెంట్స్ టీచర్స్తో రెస్పెక్ట్గా ఉంటారు, చైల్డ్కి ఎంత బెస్ట్ ఇవ్వాలో అంత బెస్ట్ ఇస్తారు. బట్ కొంతమంది పేరెంట్స్ ఎలా ఉంటారంటే ఇటు పిల్లలతో రూడ్గా ఉంటారు, టీచర్స్తో రూడ్గా బిహేవ్ చేస్తారు, స్కూల్ స్టాఫ్తో కూడా రూడ్గా ఉంటారు. సో ఒక పేరెంట్ టీచర్స్తో కానీ పిల్లలతో కానీ ఇంకా స్కూల్ స్టాఫ్ స్కూల్ మేనేజ్మెంట్తో కానీ ఎలా ఉండాలి? ఒక పేరెంట్ మంచి ఫ్యూచర్ ఇవ్వాలి పిల్లలకి అని అనుకుంటే. సో ఇప్పుడు రూడ్నెస్ అంటే ఇంకా వాళ్ళ క్యారెక్టర్, అది మనం ఏం చేయలేం. బట్ ఎండ్ ఆఫ్ ది డే అక్కడ చైల్డ్ సఫర్ అవుతారు. కరెక్ట్, బికాస్ దట్ ఈస్ దేర్ నేచర్. దే ఆర్ ఇంప్లికేటింగ్ ఎవ్రీబడి ఇన్ ద ప్రాసెస్. ఒక్కోసారి ఇట్లాంటి ఎలిమెంట్స్ తగులుతారు మనకి, మనం ఏం చేయలేం దాని గురించి. కానీ యాజ్ అ పేరెంట్, ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఎన్ ఇంపాక్ట్ on your child, you need to model good behavior. Your anger issues, your depression, your tension, all of this don't belong in your child's life. Mana problems, mana anxiety, మన గురించి మనం గొప్ప అని అనుకునేది, వాటితో పసిపిల్లలకి ఏంటి సంబంధం? ఏ సంబంధం లేదు. గివ్ దెమ్ అ సేఫ్ చైల్డ్హుడ్. మీరు ఇప్పుడు వాళ్ళని ఒక స్కూల్లో పెట్టారు, జెన్యున్గా ప్రాబ్లం ఉంటే వాక్ ఇన్. దెర్ ఆర్ నో క్లోజ్ డోర్ స్కూల్స్ ఎనీమోర్. ఆల్ స్కూల్స్ ఆర్ సేయింగ్ ఇఫ్ యూ హ్యావ్ అ ప్రాబ్లమ్ కమ్ టు అస్. ప్రాబ్లం ఉంటే మా దగ్గరికి రాండి, మేము సాల్వ్ చేస్తాం అనే చెప్తున్నారు. మా స్కూల్ మాత్రమే కాదు, ప్రతి స్కూల్ అలాగే చెప్తున్నారు. సో వచ్చి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయండి. కానీ క్లాస్ రూమ్కి వెళ్ళి టీచర్ దగ్గర రక్కస్ చేసేదో, లేదా బస్ డ్రైవర్ని పట్టుకొని తిట్టేదో, లేదా దీదీని పట్టుకొని నువ్వు ఇలా చేసావు నా బిడ్డని అని ఎల్ చేసేదో. సో వాట్ హ్యాపెన్స్ ఇన్ దట్ ప్రాసెస్? యువర్ చైల్డ్ ఇస్ లూజింగ్ రెస్పెక్ట్ ఫర్ ద పీపుల్ దట్ హు ఆర్ ట్రయింగ్ టు నర్చర్ హిమ్. కరెక్ట్, రైట్. ఇప్పుడు మీరు మీ అత్తమ్మతో క్లోజ్గా ఉంటే మీ బిడ్డ కూడా మీ అత్తమ్మతో క్లోజ్గానే ఉంటారు. లేదు మీరు మీ అత్తమ్మతో ఫైట్ చేస్తుంటే ఆ బిడ్డకి ఏం అర్థమవుతుంది? షీ ఈజ్ నాట్ ఎ గుడ్ పర్సన్ అని అనిపిస్తుంది. ఇప్పుడు మీరు నా స్కూల్కి వచ్చి ఐఎమ్ నాట్ గుడ్ అని మీ చైల్డ్ ముందు చెప్తే, రేపు నేను మీ బిడ్డ దగ్గర ఇది చెయ్యొద్దు అంటే అది వాళ్ళ బ్రెయిన్లోకి ఎక్కుతుందా? ఎందుకంటే మై మామ్ అండ్ కనెక్షన్ లేదు, అది కనెక్షన్ పోయింది కదా. బికాస్ యువర్ పేరెంట్ కేమ్ అండ్ యూ ఎల్డ్ అట్ ద టీచర్ ఓవర్ దేర్. సో మీరు నా టీచర్ని హామ్ చేయడం కంటే మీ బిడ్డని మీరు హామ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మ్యాక్సిమం మా టీచర్కి ఏమవుతుంది, ఈ పేరెంట్ వచ్చి ఇట్లా మాట్లాడాడు మ్యామ్ అని మా దగ్గరికి వచ్చి చెప్తుంది. మేము తన్ని లేదు ఇలా హ్యాండిల్ చేయాలి, ఇట్స్ ఓకే, దీస్ థింగ్స్ హ్యాపెన్ అని చెప్పి కౌన్సిల్ చేసి పంపించేస్తాం. కానీ అక్కడ డ్యామేజ్ మీరేమో టీచర్కి చేశాను, లేదా స్కూల్కి చేశాను, లేదా బస్ డ్రైవర్కి చేశాను, లేదా ఫౌండర్కి ప్రిన్సిపల్కి చేశాను అని అనుకుంటున్నారు. మీరు అక్కడ చేసిన డ్యామేజ్ మీ బిడ్డకి చేశారు. రైట్. ఎందుకంటే ఆ ఫ్రస్ట్రేషన్ కూడా ఎలా ఉంటుందంటే, ఎంతో కష్టపడి మేము అసలు పిల్లలకు కూడా టైం ఇవ్వకుండా మేము సంపాదించి స్కూళ్ళలో పెడుతున్నాము, వాళ్ళకి కూడా బేసిక్స్ కూడా చదవలేకపోతున్నారు, లేకపోతే ఎగ్జామ్స్లో మార్క్స్ రావట్లేదు, ఈ చిన్న చిన్న కంప్లైంట్స్ అనేటివి వాళ్ళకు ఉండి అలా రియాక్ట్ అవ్వడం జరుగుతుంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే మీ పిల్లల్ని సఫర్ చేస్తున్నారనే ఒక కాన్షియస్గా లేకుండా మనం చేస్తున్నాం కొంతమంది. సో అట్లీస్ట్ ఈ పాయింట్ రియలైజ్ అవ్వండి. అరవడం పైన ఒక పర్సన్తో రూడ్గా మాట్లాడినంత మాత్రాన మనం
మనకేం రాదు, మనం గొప్ప అని ఫీల్ అవ్వకూడదు కూడా. ఎప్పుడైనా సరే ఒక ఎదుటి పర్సన్తో మాట్లాడినప్పుడు ఒక రెస్పెక్ట్తో మాట్లాడితే అక్కడ ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది. రైట్. There is a very popular English saying, whether you like it or not, you will buy from a friend. And that is true in every scenario. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా, ఇప్పుడు మన ఫ్రెండ్ ఒక ప్రోడక్ట్ అమ్ముతున్నారు, కానీ మనకు తెలియని మనిషి ఒక ప్రోడక్ట్ అమ్ముతున్నారు. మనకి ఈ ప్రోడక్ట్ మంచిది అని అనిపించినా మనం ఫ్రెండ్ దగ్గరే కొంటాం. బికాస్ వీ హ్యావ్ అ రిలేషన్షిప్, ఆ కనెక్షన్ ఉంది కాబట్టి. రైట్. You have to build that connection with anybody in your life to do well. మన పిల్లలకి ఈ స్కూల్ రైట్ కాదు అని కొన్ని రెడ్ ఫ్లాగ్స్ అనేటివి ఉంటాయి కదా ప్రతి దగ్గర. ఎస్. ఆ రెడ్ ఫ్లాగ్స్ ఏమి ఉండొచ్చు? There are schools that focus a lot on skill development. Now, if a child is overwhelmed by that, అంటే పర్హాప్స్ వాళ్ళకి ఇవన్నీ నేను చేయలేనేమో అని టెన్షన్ వస్తుండొచ్చు. అటువంటప్పుడు దట్స్ అ రెడ్ ఫ్లాగ్. ఇఫ్ యూర్ సో ద బెస్ట్ మెట్రిక్ ఫర్ యూ టు అండర్స్టాండ్ వెదర్ యువర్ చైల్డ్ ఇస్ హ్యాపీ ఆర్ నాట్, వాళ్ళు పొద్దున్న లేసినప్పుడు స్కూల్కి వెళ్ళాలని ఇంట్రెస్ట్ లేకపోతే there is something going wrong. Either they have an issue with the teacher, either they have an issue with their friends, or they have an issue with their own curriculum. They are not able to cope. Adi identify cheyali. That is a red flag. Because 9 out of 10 children and 90 out of 100 children will love to go to school. వాళ్ళు లేసి స్కూల్కి లేయడానికి కష్టపడచ్చు, బికాస్ నిద్ర సరిపోకుండా ఉండిండొచ్చు. కానీ లేసేస్తారు చూడండి, బెడ్ దిగి స్నానం చేస్తారు. ఆ తర్వాత మీకు అనిపిస్తుంటే నో, హీఈస్ నాట్ ఓకే టు గో టు స్కూల్, హీస్ టాలింగ్, హీస్ వాంటెడ్లీ డూయింగ్ దిస్, దెర్ ఈస్ అ రెడ్ ఫ్లాగ్ దేర్. వన్స్ దే కమ్ బ్యాక్ ఫ్రమ్ స్కూల్, దే షుడ్ హ్యావ్ సంథింగ్ టు టెల్ యూ. ఎక్సైటెడ్గా వస్తున్నారా లేదా? ఎక్సైటెడ్గా కాదు, ఏదో ఒకటి చెప్పాలి. నా ఫ్రెండ్ ఇది చేసిందనో, చేయలేదనో, మా టీచర్ ఇది నేర్పించిందనో, నేర్పిలేదనో, అరే ఈ ఈవెంట్ ఉంది మళ్ళీ ఈవెంట్ పెట్టారు అనో, సంథింగ్. దెర్ షుడ్ బి అన్ ఇమోషన్ అటాచ్డ్ టు దట్ పర్సన్ saying something is happening. They can say they don't like it also, but they should express it. Cheppali. If they're not expressing it, that is a red flag. Okay. If they're coming back home disturbed, I'm not talking about being ante depressed ala kaadu. Disturbed ante వాళ్ళకి స్ట్రాంగ్గా అనిపిస్తుంది, దిస్ ఇస్ నాట్ ద ప్లేస్ ఫర్ మీ అని. అటువంటప్పుడు ఇట్స్ అ రెడ్ ఫ్లాగ్. అంటే ఇప్పుడు మనకు చాలా నచ్చిన పర్సన్తో ఎలా ఉంటామో, అసలు మనకి ఇష్టం లేని పర్సన్తో ఎలా ఉంటామో అలా అన్నమాట. వెరీ 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 బ్యూటిఫుల్లీ సెడ్. కరెక్ట్, అంతే. మనం ఇష్టమైన మనుషులతో ఎలా ఉంటామో అలా ఉండాలి స్కూల్కి వెళ్తే. లేదు స్ట్రగుల్ అవుతున్నారు అంటే దెర్ ఈస్ అ రెడ్ ఫ్లాగ్. అండ్ యూజువలీ ద రెడ్ ఫ్లాగ్ ఇస్ నెవర్ స్టడీస్. అసలు గమనించాము, పట్టించుకోము కూడా. అది మ్యాథ్తో సైన్సో కాదు, కానీ అందులో మార్క్స్ డిప్ అవుతుంటే మీకు అర్థం కావాలి, 1 ఎఫర్ట్ లేదు, 2 యాక్యుమన్ లేదు. యాక్యుమన్ అంటే ఎబిలిటీ టు డూ ఇట్. నేను ఒక 1000 పేజ్ బుక్ ఒక 2 వీక్స్లో చదివేయగలను, కానీ నాకు ఇప్పటికీ 8th స్టాండర్డ్ మ్యాథ్ అంటే భయం. నా దగ్గర నుంచి ఎఫర్ట్ లేదని కాదు, నాకు ఆ ఎబిలిటీ లేదు అంతే. అది అర్థం చేసుకోవాలి. Every child is born with a special ability to do something. Nurture that. అమేజింగ్. మీరు ఒక ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి, స్కూల్స్, కాలేజెస్ ఇవన్నీ ఐడియా ఉన్నారు కాబట్టి మీరు చెప్పండి, నెక్స్ట్ ఒక 10 to 15, 20 ఇయర్స్ తర్వాత మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ, ఈ లెర్నింగ్ స్టైల్స్ కానీ ఇవన్నీ ఎలా ఉండబోతున్నాయి అని అనుకుంటున్నారు? ఈ జెన్జీ ఏదైతే ఉందో ఈ సిస్టమ్ని యాక్సెప్ట్ చేస్తుందా, లేకపోతే ఇంకా ఫార్వర్డ్ వెళ్తుందా, ఎలా ఉంటుంది అసలు? ఓకే, ఐఎమ్ నాట్ ప్రిడిక్టింగ్ ఇట్. ఇలా ఉంటుంది అని నేను చెప్పట్లేదు, కానీ ఇలా ఉండాలి అని నేను ఆశపడుతున్నాను. ఓకే, నేను ప్రే చేస్తున్నాను ఇలా ఉండాలి అని. ఫస్ట్ పాయింట్ ఇస్ దట్ మనకి ఎగ్జామ్ అనే కల్చర్ వెళ్ళిపోవాలి. అసెస్మెంట్స్ బేస్డ్ ఆన్ లెర్నింగ్ అనేది వెళ్ళిపోవాలి.
వీ షుడ్ మూవ్ టు అ కొలాబరేటివ్ స్టైల్ ఆఫ్ లెర్నింగ్. అంటే కలిసి నేర్చుకోవడం. ఇప్పుడు నాకు మేబీ ఇంగ్లీష్ వచ్చు, మీకు తెలుగు వచ్చు, మీరు నాకు తెలుగు నేర్పియాలి, నేను మీకు ఇంగ్లీష్ నేర్పియాలి, ఇలాగా కలిసి కూర్చొని మాట్లాడుకునేటట్టు. మనం ఇద్దరం కలిసి ఏం చేయగలం అనే థాట్ ప్రాసెస్ రావాలి. వాటర్ లాగా. ఎస్, కలిసి హౌ కెన్ వి ప్రోగ్రెస్ టుగెదర్, గ్రోయింగ్ టుగెదర్, రైట్? దట్ సార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ హ్యాస్ టు కమ్ ఇన్. Number 2, we have to become more skill based. అంటే మనకి ఇంకా కూడా చాలా దగ్గరలో మనం నీకు లెటర్ రాయడం వచ్చా, లెటర్లో డేట్ ఏ సైడ్ రాయాలో వచ్చా, ఇది గ్రామర్ తప్పు కదా అంటాం. మీరు గ్రామర్ ఎంతనా నేర్చుకోండి, ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు ఫార్మ్ అ సెంటెన్స్ కరెక్ట్లీ, గ్రామర్ని పెట్టుకొని ఏం చేస్తారు మీరు కదా? యూ కెన్ బీ ఫ్రమ్ లెట్స్ సే ఐఐఎం ఎంబీఏ చేసేసారు మీరు, పోనీ హార్వర్డ్ ఎంబీఏ చేశారనుకోండి. ఇఫ్ యూ డోంట్ నో హౌ టు వర్క్ విత్ పీపుల్, ఏం చేస్తారు మీరు? సో ఇట్ హ్యాస్ టు మూవ్ టువర్డ్స్ స్కిల్ బిల్డింగ్. ఆ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ రావాలి. దిస్ చైల్డ్ నీడ్స్ దిస్. ఈ అమ్మాయికి 8th grade తర్వాత మ్యాథ్ అర్థం కావట్లేదు అంటే ఈ అమ్మాయి స్కిల్స్ ఏంటి, ఆ స్కిల్స్ని మనం ఇంకా బెటర్ ఎలా చేయొచ్చు, అలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ రావాలి. మన గురుకులంలో అలాగే ఉండేదేమో మేబీ, ఎవరి కేపబిలిటీని బట్టి ఆ క్లాస్లో వేసేదేమో. ఎస్, ఎందుకు ఇలా అయిపోయాము అంటే మన దగ్గర ఆన్సర్స్ ఉండవు, కానీ ఒక కాంపిటేటివ్ వరల్డ్ అయితే క్రియేట్ అయిపోయింది. రైట్. అంటే ఈ స్కూలింగ్ సిస్టమ్ మనకి బ్రిటిష్ వాళ్ళు ఇచ్చారు, అందరూ ఒకే దగ్గర కూర్చొని ఒకటే చదవాలి అని. దాంట్లో నుంచి ఇప్పుడిప్పుడు స్కూల్స్ బయటకు వస్తున్నాయి. ఓకే, ఇది నేర్పిస్తాము కానీ ఇది కూడా నేర్పిస్తాం. ఎస్, మీరు ఇది చదవాలి కానీ విల్ గివ్ యూ అన్ ఆప్షన్ టు డూ ఆల్ ఆఫ్ దిస్ ఆల్సో. సో సమ్వేర్ వీఆర్ బ్రింగింగ్ ఇట్ బ్యాక్. వీ హ్యాడ్ అ బ్రిలియంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండి, అది ఎందుకో మన చేయి దాటి వెళ్ళిపోయింది. వీఆర్ బ్రింగింగ్ ఇట్ బ్యాక్, స్మాల్ స్టెప్స్, బ్రిక్ బై బ్రిక్. అండ్ మై want or my need and my blessing is that this comes to be in the next 15 years. That our education system, ఇప్పుడు ఫిన్లాండ్ is the best education system అంటున్నారు కదా, 15 yearsలో వాళ్ళందరూ మన దగ్గర వచ్చి నేర్చుకోవాలి, ఇండియాకి రావాలి, ఇండియాకి వచ్చి మీరు చెప్పండి ఇండియాలో ఎలా చేస్తున్నారు, అలా జరగాలి, మన గురించి మాట్లాడుకోవాలి. ఎస్, ఇప్పుడు ఎలా మన మిలిటరీ గురించి, మన గవర్నెన్స్ గురించి, మన యునో ప్రోగ్రెస్ గురించి మాట్లాడుతున్నారు. యోగా కూడా అలా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మాట్లాడుకోవాలి. అండ్ జాబ్స్ గురించి కూడా మీరు అడిగారు, సేయింగ్ 15 yearsలో ఎలా ఉంటుంది. ఆల్రెడీ ఆల్ యువర్ టాప్ కంపెనీస్ ఆర్ టెల్లింగ్ యూ కదండి దట్ వీఆర్ హైరింగ్ ఓన్లీ బేస్డ్ ఆన్ స్కిల్స్ అని. అంటే ఇప్పుడు మొత్తం ఏఐ ఏజెంట్స్ దీనిపైనే నడుస్తుంది. ముందైతే ఎవరైతే కోడింగ్ రాయడమో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేస్తారో వాళ్ళకే ఫ్యూచర్ ఉండేది అని అనుకునే వాళ్ళం ఐటీలో. ఓకే, మిగతా వాళ్ళంతా కమ్స్ అండర్ వాళ్ళ తర్వాతే. కరెక్ట్ కదా. కానీ ఇప్పుడు చూసుకుంటే ఈ కోడింగ్ అంతా కూడా ఈ ఏఐ వచ్చేసి కరెక్ట్ రీప్లేస్ చేసేసింది. చాలా వరకు ఐటీలో చాలా మంది జాబ్స్ అనేటివి పోతున్నాయి, ఇప్పుడు ఇంకా పోతాయి కూడా. ఎవరైతే రిపీటెడ్ వర్క్ చేస్తారో, అసలు ఏఐ రిలేటెడ్ ఏదైతే ఉందో వాళ్ళకి మాత్రమే ఇప్పుడు జాబ్స్ ఉంటాయని అంటున్నారు. ఎవరైతే స్కిల్స్ దానిపైన డెవలప్ చేసుకుంటారో వాళ్ళకి. సో ఇప్పుడు ఇలా ఈ ఏఐ ఏదైతే ఉందో ఇన్ ఫ్యూచర్ ఈ బేసిక్ ఎడ్యుకేషన్, ఈ లెర్నింగ్ త్రూ ప్లే అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దీన్ని ఇప్పుడు ఇంకా అడాప్ట్ చేసుకున్నా కూడా ఇలాంటి ఏఐ వరల్డ్లో వాళ్ళు సర్వైవ్ అవుతారా ఈ డిజిటల్ ఎరాలో? సో దట్స్ మై పాయింట్ అండి. ఇప్పుడు డిజిటల్ ఎరా అంటున్నారు కదా, దిస్ ఈజ్ వాట్ ఆర్ చిల్డ్రన్ ఆర్ బోర్న్ ఇన్ టు అండ్ దే హ్యావ్ టు లెర్న్ టు యూజ్ ఇట్. ఇప్పుడు ఇప్పుడు మాకు ఆల్మోస్ట్ 4 assessments వీ డూ ఆన్లైన్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్తో చేస్తాము. ఓన్లీ 2 assessments ఆర్ డన్ విత్ పెన్ అండ్ పేపర్ అండ్ వీ గివ్ దెమ్ అ లాట్ ఆఫ్ రీసెర్చ్ వర్క్. We say get familiar, make the computer your best friend, make AI agents your assistant laga. You have to learn to leverage what is there.
ఒకప్పుడు వాట్ టీవీ వాజ్, టుడే యూట్యూబ్ ఇస్ దట్, నెట్ఫ్లిక్స్ ఇస్ దట్, రైట్? ఒకప్పుడు వాట్ ఒక మంత్రసాని కానీ, లేదా ఒక మిడ్ వైఫ్ కానీ, లేదా ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ ఇచ్చిన మూలికలు కానీ ఒకప్పుడు ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం అక్కడ వెళ్ళట్లేదు కదా, హాస్పిటల్కే కదా వెళ్తున్నాం. సో దెర్ ఈస్ అ సర్టన్ చేంజ్ దట్ ఈస్ హ్యాపెనింగ్. యూ హ్యావ్ టు కీప్ అప్ విత్ దట్ చేంజ్ వైల్ యూఆర్ స్టిల్ రూటెడ్ ఇన్ యువర్ వాల్యూస్. ఇప్పుడైనా అప్పుడైనా ఎప్పుడైనా వాల్యూస్ ఒక్కటే, నిజాయితీగా ఉండాలి. కానీ ప్రోగ్రెస్, యూ హ్యావ్ టు ప్రోగ్రెస్ విత్ వాట్ ఈస్ కమింగ్, టువర్డ్స్ వాట్ ఈస్ కమింగ్. ఇప్పుడు అందరూ లేదు, ఏఐ ఈస్ హియర్, ఇట్ ఈస్ గోయింగ్ టు బీ దేర్ ఫర్ ద నెక్స్ట్ 20 years అంటే ఇప్పుడు లేదు, ఏఐని యూజ్ చేయకూడదు అనేది కరెక్టా, లేకపోతే ఏఐని యూజ్ చేసి మనం ఎలా బెటర్ అవుదాం అనేది కరెక్టా? అయితే ఒక పోస్ట్ చూసాను అన్నమాట. ఎవరైతే ఎక్కువగా చాట్‌జిపిటి, అన్నిటికీ చాట్‌జిపిటి పైన డిపెండ్ అయిపోయి దీనికి అలవాటు పడిపోయి ఏదైతే వర్క్ చేస్తున్నాడో తన బ్రెయిన్తో కంపేర్ చేస్తే, ఎవరైతే వితౌట్ చాట్‌జిపిటి తన ఓన్ స్కిల్ సెట్తో ఇవన్నీ రాసుకుంటూ వెళ్ళాడు, కంపేర్ చేస్తే ఆ బ్రెయిన్ అనేది ఆలోచన విధానం అనేది తగ్గిపోయింది. ఎందుకంటే డిపెండ్ అయిపోయాం కదా చాట్‌జిపిటి పైన, న్యూ ఐడియాస్ రావట్లేదు, ఆ బ్రెయిన్ అనేది డంప్ అయిపోయింది అనమాట. కంపేర్ టు ఇది తను ఎవరైతే రాశారో, బ్రెయిన్ వర్క్ చేసిందో. సో ఇప్పుడు పిల్లలకి ఈ విధంగా చెప్పాలా లేకపోతే ఈ విధంగా చెప్పాలా వాళ్ళకి? సో దట్ ఈస్ అ కాంట్రవర్షియల్ థింగ్. You should use it for the things you're not good at. That's a smart way of doing it. ఇప్పుడు నాకు స్పీచెస్ రాయడం వచ్చు, అండ్ ఐవ్ బిన్ డూయింగ్ దట్ ఫ్రమ్ వెన్ ఐ వాజ్ ఇన్ 5th grade. ఇప్పుడు నేను చాట్‌జిపిటిని అడిగితే చాట్‌జిపిటి నుంచి 4 points తీసుకుంటాను, కానీ నా పాయింట్సే నేను రాస్తాను. కానీ ఇప్పుడు నాకు మై సన్ ఇస్ ఇన్ 6th, ఐ కాంట్ ప్రిపేర్ అ మ్యాథ్ క్వశ్చన్ పేపర్, హీ వాంట్స్ వన్. ఇప్పుడు నేను సెంట్రల్ బుక్ స్టోర్కి వెళ్ళి ఒక మ్యాథ్ బుక్ కొనుక్కొని వచ్చి దాంట్లో నుంచి వర్క్షీట్ తీసి ఇవ్వాలా, లేకపోతే చాట్‌జిపిటి దిస్ ఇస్ హిస్ గ్రేడ్, దిస్ ఇస్ హిస్ పోర్షన్, గివ్ మీ అ క్వశ్చన్ పేపర్ అని చెప్పి ప్రింట్ చేసి ఇవ్వాలా? మై హస్బెండ్ రన్స్ అ సాఫ్ట్వేర్ కంపెనీ, సో హీ ఈస్ యూజింగ్ AI agents for coding. That doesn't mean he has fired his coders. The coders are building on top of it. AI has limited ability, and you have to use that limited ability for enhancing your unlimited mind. ఇంకా ఎఫెక్టివ్ గా వర్క్ జరగాలంటే దీన్ని యూజ్ చేసుకోవాలంతే, హెల్ప్ తీసుకోవాలంతే. అది ఇట్ షుడ్ బి యువర్ కంపానియన్, ఇట్ షుడ్ నాట్ బికమ్ యువర్ వాకింగ్ స్టిక్. ఇప్పుడు చాలామంది అబ్రాడ్ అనగానే మేబీ ఎంఎస్ ఇంకేదైనా చేయడానికి లేకపోతే చిన్న చిన్న జాబ్స్ చేయడానికి అలా వెళ్తుంటారు, లేదంటే కంపెనీ నుంచి వెళ్తుంటారు. బట్ ఐ ఆల్వేస్ థింక్, ఎందుకు మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా ఇలాంటివి వచ్చినప్పుడు మన వాళ్ళు ఎందుకు వెళ్ళి అబ్రాడ్లో చదువుకోవడం, ఎందుకు ఇంత టాలెంటెడ్గా ఉన్నా కూడా అక్కడ మన టాలెంట్ అంతా యూజ్ చేసి వాళ్ళకి యూస్ఫుల్ అవుతున్నాం తప్ప మనం యూజ్ అవ్వట్లేదు. ఇక్కడ ఎందుకు వెళ్తారు అసలు అక్కడికి? మెయిన్ ఇంపార్టెంట్ రీజన్, మన చాలామంది చాలా బాగా చదువుకున్న వాళ్ళు కానీ తెలివైన వాళ్ళు కానీ ఎందుకు వెళ్ళిపోతున్నారు అంటే, there was a time when India could not give that kind of opportunity. అంటే రిసోర్సెస్ ఇవ్వట్లేదా? ఆపర్చునిటీ కుదరలేదండి. ఇప్పుడు సుందర్ పిచ్చై గారు తీసుకోండి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారు ఆయన. అవును, మన ఐఐటి స్టూడెంటే కదా. అది ఇండియా ఇచ్చిన ఎడ్యుకేషనే, ఇండియా ఇచ్చిన వాల్యూ సిస్టమ్, ఇండియా ఇచ్చిన బేస్ అది. అవును. కానీ సమ్వేర్ ఐ థింక్ వీ కుడ్ నాట్ కేటర్ టు హిజ్ ఆస్పిరేషన్స్. దట్ ఈస్ వన్ రీజన్. అంటే వాళ్ళ లెవెల్కి కావాల్సిన అంత ఆస్పిరేషన్ కానీ లేదా ఆపర్చునిటీ కానీ మనం ఒక కంట్రీగా ఇవ్వలేకపోయాము. ఓకే, అది ఒక్క రీజన్. రెండోది, మీరు ఎక్కడికి వెళ్ళినా యూ విల్ సీ ఎలా వార్ టైంలో మనకి రెఫ్యూజీస్ వస్తారో అట్లా ఇకనామిక్ రెఫ్యూజీస్ ఉంటారు. అంటే నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు నాకు ఇక్కడ ఈ వెల్త్ సరిపోవట్లేదు, సేమ్ ఇక్కడ నుంచి నేను వేరే దగ్గరికి వెళ్తే ఇంకా ఎక్కువ సంపాదించుకోవచ్చు, నాకు నా ప్రైమరీ నీడ్ మనీ అని అనుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు దోస్ ఆర్ డెవలప్డ్ కంట్రీస్. అంటే ఇండియాలో కూడా బాగానే సంపాదించే వాళ్ళు ఉన్నారు కదా. పక్కా
ఇన్ఫ్యాక్ట్ నా ఉద్దేశం ప్రకారం ద నెక్స్ట్ 40 years బిలాంగ్స్ టు ఇండియా. మనకి ఇండియాలో అయ్యేంత గ్రోత్ ఇంకెక్కడా అవ్వదు. Because we have that population now. We have young population, we have smart population, we have so much investment going into smart cities. యంగ్స్టర్స్ కూడా ఎక్కువ ఇండియాలోనే ఉన్నారు. Yes. So the next 40 years, in my opinion, 4 decades, ఇండియా తలరాత మారిపోతుంది. మీ తెలివితేటలు, మీ ఇంటెలిజెన్స్, మీ అనుభవాలు, మోస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంటెగ్రిటీ, మీ నిజాయితీ మన దేశానికి పనికి రావాలి. ఒక్క టైం ఉన్నింది వేర్ వీ హ్యాడ్ టు గో. చదువుకోవడానికి కానీ, ఉద్యోగాలకు కానీ, ఆపర్చునిటీస్ కానీ ఎత్తుక్కుంటూ వెళ్ళాము. ద వాజ్ దట్ టైం. మళ్ళీ కమ్బ్యాక్ అవ్వచ్చు కదా, అక్కడనే సెటిల్ అయిపోతున్నారు మరి. కానీ ఒకటి ఏంటంటే, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా ఇంట్లో పప్పన్నం తిన్నట్టు ఉండదు. అవును. ఇట్స్ ద సేమ్ థియరీ ఫర్ ఎనీబడి హూ ఇస్ అబ్రాడ్. కమ్ బ్యాక్, యువర్ కంట్రీ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. మీకు ఇప్పుడు అనిపించింది కదా మీకు ఆపర్చునిటీ లేదు, మీరు వెళ్ళిపోయారు, ఆపర్చునిటీని ఎత్తుక్కుంటూ వెళ్ళారు కదా. నౌ ద కంట్రీ ఈస్ గివింగ్ ఆపర్చునిటీ. రండి, గ్రాబ్ ఇట్. క్రియేట్ ఆపర్చునిటీస్ ఫర్ ద థౌజండ్స్ ఆఫ్ యూత్ దట్ ఆర్ దేర్ ఇన్ ద కంట్రీ. మీకు ఆ ఆపర్చునిటీ దొరకలేదు అంటే దెర్ ఇస్ 2 ways. యూ కెన్ ఐదర్ లీవ్ ఇట్ అండ్ గో ఆర్ కమ్ బ్యాక్ అండ్ క్రియేట్. ఎగ్జాక్ట్లీ. So do what you think is right for you, whatever makes you happy. But if India has any story in it, any part in it, come back. Give back to the nation that gave you that basic. ఎందుకు నేను ఈ క్వశ్చన్ అడిగానంటే, చాలామంది పేరెంట్స్ యూఎస్ నుంచి, యూకే నుంచి, దుబాయ్ నుంచి ఇలా అటెండ్ అవుతూ ఉంటారు నా ప్రోగ్రామ్స్. సో వాళ్ళ కంప్లైంట్ ఏంటి అంటే, మేము న్యూక్లియర్గా ఉన్నాము, బయటకు వెళ్తే మాట్లాడే పరిస్థితి ఉండదు, ఇంట్లోనే ఉండాలి ఏమున్నా, బట్ బయట ఎక్స్పోజ్ అవ్వట్లేదు మా పిల్లలు, ADHD వచ్చేస్తుంది, ఆటిజం వచ్చేస్తుంది, హైపర్ యాక్టివిటీ అయిపోతున్నారు, ఏదో ఒక కంప్లైంట్ చేస్తారు. అలాంటి వాళ్ళకి ఎలా ఆన్సర్ ఇవ్వాలో నాకు కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఉంటుండే. బట్ బెస్ట్ అనేది నేను చెప్పను, నాకు తెలిసిన ఆన్సర్స్ అనేటివి నేను ఇస్తాను. ఎందుకంటే అక్కడ ఎలా నెక్స్ట్ అక్కడ ఆపర్చునిటీస్ అనేటివి తక్కువ, పిల్లలతో వెళ్ళి మాట్లాడము, ఆడుకోవడం కానీ తక్కువ. ఎందుకంటే మన మెంటాలిటీకి వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. పిల్లలు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారో లేదో తెలీదు. సో ఎందుకు అసలు వెళ్ళాలి, వెళ్ళి అక్కడ ఎందుకు సఫర్ అవ్వాలని అనేది నా క్వశ్చన్ అనమాట అక్కడ. సో ఇంకా వెళ్ళినాక దెర్ ఈస్ గుడ్ అండ్ బ్యాడ్ కదండి. అవును. ఇప్పుడు మీకు జాయింట్ ఫ్యామిలీలో ఉంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, న్యూక్లియర్లో ఉంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, సోలోగా ఉంటే వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వాట్ ఎవర్ యువర్ చాయిసెస్ ఆర్, ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. యూ హ్యావ్ టు డిసైడ్ హౌ యు ఆర్ గోయింగ్ టు మనూవర్ ఇట్. కరెక్ట్. మీరు అది ఎలా సాల్వ్ చేసుకుంటారు. వాట్ ఈస్ ద బెస్ట్ ఇన్ దట్ సిచ్యువేషన్ ఫర్ యూ. డూ ద రైట్ థింగ్ వైల్ డూయింగ్ ద రైట్ థింగ్. అంతే. దట్స్ ప్రిటీ మచ్ ఇట్. అండ్ ఇప్పుడు ఇది చాలా ఎక్కువ అయిపోయిందని చాలామంది చెప్తున్నారు. ADHD కానీ, డిస్లెక్సియా కానీ, ఎనీ కైండ్ ఆఫ్ న్యూరో డైవర్జెన్స్ కానీ చాలా ఎక్కువ అయిపోయిందని అందరూ అంటున్నారు. ఐ థింక్ ఒక్కటి మనం ఏదైతే చాలా గుర్తు పెట్టుకోవాలో ఇస్ దట్ ఇది డిటెక్ట్ చేయడం ఎక్కువైంది. ఇంతకుముందు కూడా ఉండేది కానీ తెలిసేది కాదు. కరెక్ట్. ఐ am an ADHD child. తెలియకుండా పెరిగిపోయాను. నేను స్కూల్ స్టార్ట్ చేసిన తర్వాత నా సిమ్టమ్స్ చూసి ఒక సైకాలజిస్ట్ నాకు చెప్పింది, నీకు ADHD అని. అప్పటిదాకా నాకు తెలీదు నాకు ADHD. నాట్ టు నో. కరెక్ట్. ఇప్పుడు డిటెక్షన్ ఎక్కువ అయింది, ప్రాబ్లం ఎక్కువ అవ్వలేదు. సో అలాంటి స్పెషల్ చైల్డ్ని స్కూల్లో కానీ ఇంట్లో కానీ ఎలా ట్రీట్ చేయాలి? సో టీచర్స్ ఎలా ట్రీట్ చేస్తారు చెప్పండి. ఓకే, సో యాజ్ అ స్కూల్ ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ఇన్ ఎనీ స్కూల్, typically we try to keep it to maybe 1 or 2 children in a classroom. Because children who have these, ఇప్పుడు ADHD కానీ లేదా డిస్లెక్సియా కానీ ఇలాంటి పిల్లలు ఉంటే వాళ్ళకి కొంచెం ఎక్కువ అటెన్షన్ కావాలి.
Now I realize why my teacher had to struggle with me. Because I was a high energy child. Right? So that is what I'm trying to say. The teacher has to take care of 30 children. If you స్పెషల్ are, టీచర్ కావాలి if you are blessed with a child who has a brain like that, right? Your child has an ADHD brain, your child has a dyslexic brain. It's not wrong. Your child has that, which means they're also able in a lot of things. రైట్. But you cannot burden the teacher saying you have to give extra attention to my child because they have a special brain. ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్కి ADHD ఉన్న పిల్లలే పొద్దున సక్సెస్ అవుతారేమో, ఎందుకంటే అంత ఎక్స్ప్లోరింగ్ ఉంటుంది, ఆ ఎనర్జీ కావాలి. Correct. And it's important to realize that this is not wrong. ADHD కానీ డిస్లెక్సియా కానీ డిస్గ్రాఫియా కానీ ఇవేవి ఉండేది తప్పు కాదు. ఇట్స్ జస్ట్ యువర్ బ్రెయిన్ ఇస్ ట్యూన్డ్ డిఫరెంట్ వే, అంతే. That doesn't make you less than equal. It doesn't make you more than equal. You're just like anybody else. మీ స్కూల్ డేస్లో కానీ కాలేజ్ డేస్లో కానీ మీకు ఏవైనా స్పెసిఫిక్ వాల్యూస్ కానీ లైఫ్ లెసన్స్ కానీ మీ ప్రీమియా అకాడమీకి ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ చేసిందా? అబ్సల్యూట్లీ. యాక్చువల్లీ ప్రీమియా పేరు నేను మా అత్తమ్మ మామయ్య అమ్మ నాన్న పేర్లలో నుంచి ఆల్ఫాబెట్స్ తీసుకొని చేశాను. వావ్, గ్రేట్. So and the entire Premia ethos is built on the values they have given my husband and me. My mom and dad and my attama mamaya. వాళ్ళు మాకు ఏదైతే వాల్యూస్ ఇచ్చారో స్కూల్ని మొత్తం అలాంటి వాల్యూస్ మీద బిల్డ్ చేసాం. అండ్ ఆర్స్ ఇస్ అన్ ఎథికల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్. అంటే మీరు మా దగ్గరకు వస్తే మీ చైల్డ్ సక్సెస్ఫుల్ అయిపోతాడని మేము చెప్పము, కానీ రేపు ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. దే స్టాండ్ ఫర్ దెమ్ సెల్ఫ్. ఎస్, దే విల్ నాట్ గివ్ అప్. లేచి నిలబడతారు, పక్కన వాళ్ళని లేపి నిలబెడతారు. అమేజింగ్. బికాస్ దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ కల్చర్ వీఆర్ బ్రింగింగ్ ఇన్ టు ద క్యాంపస్. We tell them one for all for one. లైక్ ఎలాంటి యాక్టివిటీస్ ఉంటాయి ఇలాంటి ఎథిక్స్ బిల్డ్ చేయడానికి? So we try to balance it between a healthy dose of competition and collaboration. ఓకే, ఇప్పుడు మీకు కాంపిటీషన్స్ ఉంటాయి, ఒకరు వెళ్ళి మాట్లాడాలి, కానీ కొలాబరేటివ్ కాంపిటీషన్స్ కూడా ఉంటాయి, వాళ్ళు గ్రూప్గా వెళ్ళి పర్ఫామ్ చేయాలి. సో దే ఫోర్స్ టు వర్క్ టుగెదర్. ఇప్పుడు రీసెర్చ్ ప్రాజెక్ట్ ఉంటుంది, దే కాంట్ డూ ఇట్ అలోన్. We will put 5 children together and say, this is your research topic. You find the solution. They're forced to work together. Team work నేర్చుకుంటారు. And they get a common grade. ఇప్పుడు మీరు A+ స్టూడెంట్ కావచ్చు, నేను C స్టూడెంట్ కావచ్చు, ఇద్దరు కలిపి ఇస్తారు. అప్పుడు మన ఇద్దరికి కలిపి Bనే వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, మీరు చాలా స్మార్ట్, నాకు మ్యాథ్ రాదు, మీరు నాతో కూర్చొని నేర్పిస్తారు. నాకు మీకు మ్యాథ్ వచ్చు కానీ ప్రెజెంటేషన్ రాదు. ఇప్పుడు నాకు మ్యాథ్ రాదు కానీ మీరు నాకు నేర్పించారు కదా, ఇప్పుడు నేను మీకోసం ప్రెజెంట్ చేస్తా. రైట్. సో దే ఆర్ విన్నింగ్ టుగెదర్. అండ్ మా మోటో కూడా ఇంటెగ్రిటీ అబవ్ ఆల్. అండ్ నేను మీకు ఇప్పుడు చెప్పింది కూడా అదే. ఫస్ట్ పిల్లల్ని పెంచేటప్పుడు వాళ్ళకి ఆ వాల్యూ సిస్టమ్ ఏంటి, ఏది మంచి ఏది చెడు అని వాళ్ళు నేర్చుకోవాలి. అది నేర్చుకుంటే రేపు ఇవి డిప్రెషన్లు, బైపోలార్ డిసార్డర్లు ఇవన్నీ రావు. ఎందుకంటే దే ఆర్ రూటెడ్ ఇన్ దేర్ వాల్యూస్. వాళ్ళకి రేపు ప్రాబ్లం వస్తే నిలబడతారు. వస్తాయి, నాకే కాదు అందరికీ వస్తాయి, చూసుకుందామని. దట్ కమ్స్ ఫ్రమ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఇంటెగ్రిటీ. ఇప్పుడు చూస్తున్న పేరెంట్స్ అందరికీ సింపుల్ అండ్ ఈజీ ఏదైనా అడ్వైస్ ఇవ్వాలి అని అనుకుంటే మీరు ఏమి ఇస్తారు? ఓకే, I think I'll tell you 3 things. First one is వాళ్ళకి మీరు వాళ్ళ కోసం ఉన్నారు అనే కాన్ఫిడెన్స్ వాళ్ళకి ఇవ్వండి. అంటే కమ్ వాట్ మే, అమ్మ నాన్న విల్ బీ దేర్ ఫర్ మీ. ఏం జరిగినా
That is one thing that you should instill in your child. Because each generation, because they have so much exposure, they feel a little lonely. కరెక్ట్. బిజీ లైఫ్లో ఉన్నాం కదా, ఇద్దరం వర్కింగే ఉన్నారు. ఎస్, ఇద్దరు పేరెంట్స్. కరెక్ట్. సో వాళ్ళకి ఆ నమ్మకం మీరు కలిగియాలి. అమ్మ నా పక్కన ఉన్నా లేకపోయినా, నాన్న నా పక్కన ఉన్నా లేకపోయినా, రేపు నాకు ప్రాబ్లం ఉంటే వాళ్ళు నా పక్కనే ఉంటారు అని. అండ్ సీ హౌ బ్యూటిఫుల్లీ యువర్ చైల్డ్ గ్రోస్. యూ విల్ సీ ద డిఫరెన్స్ ఇన్ డేస్. దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్, వాళ్ళకి ఫ్రీడమ్ అండ్ రెస్పాన్సిబిలిటీ రెండు ఇవ్వాలి. You cannot live their life for them, and they can't live their life fulfilling your dreams. That's unfair to them and to you. So identify what they're good at, or give them the space to choose what they want to do. Tell them it's your responsibility to find out what you're good at or pursue something. You don't have to pursue what I ask you to pursue, but you have to pursue something. So push them towards purpose, push them towards greatness, push them towards taking it one step at a time. Get them to choose progress over perfection. Right. They have to keep moving forward, always forward, never back. If they fall back, you're there behind them. Aage mundukelandi అని చెప్పడానికి. బ్యూటిఫుల్ అడ్వైస్ అండి. And the last thing, I would like to say it again and again and again. Teach them to break the limits and respect boundaries. And girls-ni, boys-ni same-ga penchandi. Ee age-lo there is no difference. Do not think boys are going to stay with you and girls are going to go away. It's not okay to have that thought process in today's day and age. Whether it's a girl or a boy, అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకటే. ఇద్దరికి సేమ్ నేర్పియండి. మీ అబ్బాయికి కార్ టైర్ మార్చేది నేర్పిస్తే మీ అబ్బాయికి కుకింగ్ కూడా నేర్పియండి. మీ అమ్మాయికి మీరు గుడ్డలు ఎలా అయన్ చేసుకోవాలి అని నేర్పిస్తే బయటకెళ్ళి కుంఫు నేర్చుకోవడం కూడా నేర్పియండి. దే ఆర్ బోత్ ఈక్వల్. A beautiful society will get built only when the male energy and the female energy are dancing together. Exactly. And that is very, very important. As parents, it's our job to make sure that our men don't feel like they're superior and the women don't feel inferior. We're all equal in God's world. ఒక ఉమెన్ని చూసుకుంటే కొంతమంది హౌస్ వైఫ్ ఉంటారు, కొంతమంది వర్కింగ్ ఉంటారు. హౌస్ వైఫ్కి ఎంతసేపు ఏమనిపిస్తుందంటే వర్కింగ్ ఉమెన్ని చూసినప్పుడు తనే గ్రేట్ అనిపిస్తుంది. ఎందుకంటే సంపాదిస్తుంది, ఇల్లు చూసుకుంటుంది, పిల్లల్ని చూసుకుంటుంది, ఫైనాన్షియల్గా చాలా సెక్యూర్గా ఉంది, తన డెసిషన్స్ తనే తీసుకుంటుంది, తను ఒక బాస్ అన్నట్టుగా తను ఒక లోగా ఫీల్ అవుతుంది హౌస్ వైఫ్. ఎందుకంటే అలా ట్రీట్ చేస్తున్నారు కాబట్టి ఇంట్లో. ఇప్పుడు వర్క్ చేస్తున్న ఉమెన్ కూడా ఏం ఆలోచిస్తుందంటే, అరే పిల్లలకి తను 100% టైం ఇస్తుంది, నేను ఇవ్వలేకపోతున్నాను. ఓకే, చాలా బాగా హ్యాపీగా ఉంది తను, ఇంత మెంటల్ స్ట్రెస్ తనకి లేదు, వర్కింగ్ స్ట్రెస్ అనేది లేదు, చాలా పీస్ఫుల్గా ఉంది, నాకు అలాంటి లైఫ్ ఉంటే బాగుండేది, కానీ నేను వర్క్ చేయాల్సిన పరిస్థితి ఎందుకంటే మాకు ఫైనాన్షియల్గా బాగాలేదు, ఖచ్చితంగా చేయాలి అనే ఒక మామ్ గిల్ట్ అనేది ఉంటుంది ఇద్దరికి. ఎస్, వాట్స్ యువర్ టేక్ ఆన్ దిస్? సో మామ్ గిల్ట్ ఇస్ వెరీ రియల్. అది చాలా నిజమైన విషయం అండ్ ఇట్స్ అ వెరీ టాంజిబుల్ థింగ్. ఈవెన్ ఇఫ్ యూఆర్ ద బెస్ట్ మామ్ ఆన్ ద ప్లానెట్, మీరు మీ బిడ్డ కోసం అన్నీ చేస్తున్నా మీకు ఎప్పుడూ అనిపిస్తుంది ఏదో తక్కువ చేసామని. బికాజ్ అమ్మ ప్రేమ అలాంటిది. కానీ యూ షుడ్ నెవర్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ సంబడి హూ స్టేస్ ఆర్ డజంట్ స్టే ఎట్ హోమ్. యువర్ వాల్యూ యాజ్ అ మామ్ is because you're a mom. It does not come from you being at home or going to work. మీ వాల్యూ ఎప్పుడు వస్తుంది అంటే మీరు మీ బిడ్డకి ఉన్నప్పుడు. అది మీరు ఇంట్లో ఉండి ఉంటున్నారా, ఆఫీస్లో ఉండి ఉంటున్నారా, అది మీ చాయిస్. దాని గురించి కంపేర్ చేసుకొని మిమ్మల్ని మీరు హర్ట్ చేసుకోవద్దు. యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ ఏబుల్ టు గివ్ యోర్ బెస్ట్ టు యువర్ చైల్డ్, ద చైల్డ్ సీజ్ ఇట్. ఐ వర్క్,
But when I go back home, all my time belongs to my son. But that being said, I want you to know that నేను పని చేస్తున్నాను అంటే అక్కడ ఇంట్లో మా అత్తమ్మ మా అందరినీ అట్లా చూసుకుంటుంది కాబట్టి. బీయింగ్ అ హౌస్ వైఫ్ ఆర్ అ హోమ్ మేకర్ ఈజ్ అ థ్యాంక్లెస్ జాబ్. ఇప్పుడు మీరు చాలా దగ్గరలో వినుంటారు, అమెరికాలో కానీ లేదా లండన్లో కానీ లేదా ఆస్ట్రేలియా, there is a high rise in depression, loneliness, suicides and all of that. కానీ ఇండియాలో తక్కువ. And that credit goes to the homemaker. Correct. Because she is taking care of the home, keeping it peaceful, keeping it happy, filling it with love. ఎవరికి ప్రాబ్లం వచ్చినా హౌస్ వైఫ్ దగ్గర వచ్చి షేర్ చేసుకుంటారు. అందరి టెన్షన్స్ అన్ని తనకు చెప్తారు. మాకు మా అమ్మ ఇంట్లో ఉంటే నాకు ఇప్పటికీ అలవాటు, నేను ఇంటికి రాగానే ఇదా అమ్మ అని అరుస్తాను లేదా అత్తమ్మ అని అరుస్తాను అంతే. ఎందుకంటే నాకు తెలుసు ఎవరున్నా లేకపోయినా వాళ్ళు ఉన్నారు నా కోసం అని. సో మీరు హౌస్ వైఫ్ అయితే, హోమ్ మేకర్ అయితే, డు నాట్ థింక్ దట్ యూ హ్యావెంట్ డన్ ఇట్. రేజింగ్ కిడ్స్ అండ్ కీపింగ్ అ ఫ్యామిలీ టుగెదర్, పిల్లల్ని పెంచడం కానీ ఒక ఫ్యామిలీని అట్లా యునైటెడ్గా సేఫ్గా హ్యాపీగా పెట్టడం కానీ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సర్వీసెస్ టు సొసైటీ అండ్ గాడ్. మిమ్మల్ని మీరు కింద పరుచుకోవద్దు. చాలా గొప్ప సర్వీస్ చేస్తున్నారు మీరు ఒక హ్యాపీ ఫ్యామిలీని రేస్ చేస్తూ. కానీ అది ఆ పాయింట్ ఎవరు రియలైజ్ అవ్వాలి? అందులో ఉన్న మెన్ రియలైజ్ అవ్వాలి. మనకి చాలా చేస్తుంది తనని ఏమనకూడదు, బాగా చూసుకోవాలి అనే ఒక చిన్న కామన్ సెన్స్ అనేది ఉండాలి. కానీ చాలా మంది ఇంట్లోనే ఉంటావు కదా, ఇది కూడా చూసుకోవా, అది కూడా చూసుకోవా అని బ్లేమ్ చేస్తుంటారు మళ్ళీ. అవును, చాలా మంది బ్లేమ్ చేస్తారు. కానీ దాని రీజన్ మెన్ కాదండి, దాని రీజన్ విమెన్. అలా అననిస్తున్నారు వాళ్ళు. కరెక్ట్. ఫస్ట్ టైం అన్నప్పుడే వాయిస్ రేజ్ చేసి ఉంటే, ఇది వాయిస్ రేజ్ చేయడం గురించి మేక్ దెమ్ అండర్స్టాండ్. It is not even about that. Okay. It is one step deeper. You have to believe in your worth. If you are going to feel inside that you're not enough because you're running a home, everything you do and say is going to give that message out. ఇప్పుడు మీరు మీ హస్బెండ్కి ఐ లవ్ యూ చెప్పినా చెప్పకపోయినా మీరు అతన్ని ప్రేమిస్తున్నారని ఆయనకు తెలుసు. సేమ్ వే మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారా లేదా అనేది కూడా మీరు చెప్పినా చెప్పకపోయినా, గొడవ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఆయనకు తెలుసు. సో యాజ్ అ లేడీ ఐ హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ మై సెల్ఫ్ ఫస్ట్. ఐ హ్యావ్ టు కమ్ ఫ్రమ్ అ పాయింట్ ఆఫ్ పవర్ అండ్ సే ఫైన్, ఇఫ్ యు ఆర్ బ్రింగింగ్ మనీ హోమ్, ఐ కీప్ ద హోమ్ టుగెదర్. You're at peace at work because I bring that peace home. You have to stay in that confidence to get respected there. లేదు నేను ఇంట్లోనే ఉన్నాను, నేను ఏం చేస్తున్నాను, కాఫీ తాగుతున్నాను, జస్ట్ క్లీనింగ్ క్లీనింగ్ సామాన్యమైన పని అండి, నాకు పిచ్చి లేస్తుంది క్లీనింగ్ చేయాలంటే. కానీ మా అత్తమ్మ అంత అందంగా ఉంచుతుంది ఇల్లంతా. సేమ్ గోస్ ఫర్ మై మమ్. మై మమ్ wrangled 3 kids వితౌట్ శాలరీతో చేస్తారు మళ్ళీ. ఎస్, ఇట్స్ అ థ్యాంక్లెస్ జాబ్. వాళ్ళు లేకపోతే సొసైటీలో పీస్ ఆఫ్ మైండ్ కూలిపోతుంది లిటరలీ. దట్ బీయింగ్ సెడ్, ఐఎమ్ నాట్ సేయింగ్ వర్క్ చేయకూడదు. ఐఎమ్ ఆల్సో అ వర్కింగ్ ఉమెన్. వెదర్ యూఆర్ అ వర్కింగ్ ఉమెన్ ఆర్ సమ్మన్ ఎట్ హోమ్, ప్లీజ్ అండర్స్టాండ్ యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ద కాంట్రిబ్యూషన్ యూ ఆర్ మేకింగ్ టు ద కంట్రీ. You are contributing to your family, you are contributing to society, and you are contributing to the next generation. Take pride in that. Wear it like a badge. Don't prick yourself and tell, oh my God, I'm bleeding. Don't get into victim mindset. And feminism ani oka whole thing about, equal opportunity. First, you have to feel like an equal. Once you say, yes, I'm an equal, then they will present the same opportunity to you. If you keep fighting saying, I'm less than equal, I need a special privilege, how will you get there? ఒక చైల్డ్ని ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అని అంటే టోటల్ పేరెంట్సే ఉండరు, టోటల్ ఎన్విరాన్మెంట్ ఉండదు కదా, బట్ మోస్ట్ ఆఫ్ ది పేరెంట్స్ ఉంటారు. ఇంకా బయట ప్రపంచం తర్వాత వస్తుంది.
సో ఇక్కడ పేరెంట్స్ కరెక్ట్గా కనెక్షన్ని బిల్డ్ చేసుకోలేక వాళ్ళు బాగుంటే పిల్లలు కూడా అలా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. బట్ ఇక్కడ కొంతమందికి అవేర్నెస్ లేక అన్ఇన్వాల్వ్డ్గా ఉంటారు, కొంచెం చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. అలా ఉన్న పిల్లలు ఏమైపోతుంది, బయట వాటికి పడిపోతుంటారు, అట్రాక్ట్ అవుతూ ఉంటారు. మేబీ అది మొబైల్ అనుకోవచ్చు, ఓకే, ఫ్రెండ్స్ జోన్ అనుకోవచ్చు, బ్యాడ్ హ్యాబిట్స్ అనుకోవచ్చు, లేదా గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ని వెతుక్కోవడం అనుకోవచ్చు, లేదా వెబ్సైట్స్లో ఇంకేదైనా వీడియోస్ చూడడం అనుకోవచ్చు. ప్రతి దానికి ఏదో ఒక దానికి అడిక్షన్ అయిపోతున్నారు, ఎందుకంటే ఆ స్ట్రెస్ని రిలీవ్ చేసుకోవడానికి. సో యాజ్ ఎ పేరెంట్గా ఆర్ ఎ టీచర్గా వాట్ యూ డూ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్? You have to look at the root cause. And if a child is moving towards a girlfriend or a boyfriend at an early age, what is it that they're craving? Connection. Sweet words అనుకోవచ్చు, Appreciation praising అనుకోవచ్చు. Yes. So you have to hold on to the root cause. ఇప్పుడు చాలా మంది ఫీవర్ వస్తే ఫీవర్ని ట్రీట్ చేస్తారు. ఫీవర్ ఎందుకు వచ్చిందో కనుక్కోవాలిగా. ఎనీ అడిక్షన్ ఈజ్ లైక్ దట్. అండ్ హ్యూమన్ బ్రెయిన్ ఈజ్ హైలీ కేపబుల్ అండి. అడిక్షన్ అనేది ఇట్ ఈస్ అ కండిషనింగ్. ఇప్పుడు ఇఫ్ యూ టేక్ సిగరెట్స్ ఆర్ ఆల్కహాల్ ఆర్ డ్రగ్స్ ఆర్ ఎనీ వీడియోస్ చూడడం కానీ, వీఆర్ టోల్డ్ చెయ్యొద్దు, అడిక్ట్ అయిపోతావని. ఇప్పుడు చేసినాక వి టెల్ అవర్ సెల్వ్స్, ఓ ఐఎమ్ అడిక్టెడ్ అని. The brain has a power. So there is this story about a girl who fell into a valley and she had about 18 or 20 broken bones. ఇది ఎక్కడో రీసెర్చ్ పేపర్లో కూడా వచ్చింది. ఐఎమ్ నాట్ ఏబుల్ టు రీకాల్ ఇట్. ఆ అమ్మాయి బ్రోకెన్ బోన్స్తో 1 kilometer నడిచి ట్రైబల్ విలేజ్కి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి మనుషుల్ని చూసినాక ఫెయింట్ అవుతుంది. బికాస్ షీ నోస్ హెల్ప్ హ్యాస్ కమ్. అంటే మీ బ్రెయిన్కి ఎంత పవర్ ఉంటే 18 బ్రోకెన్ బోన్స్ పెయిన్ని మాస్క్ చేసి మిమ్మల్ని నడిపించింది. అంటే ఎంత పవర్ ఉంది మీ మైండ్కి. ఒక సిగరెట్ ఆపేయడమో, లేదా ఒక వీడియో ఆపేయడమో, లేకపోతే ఒక ఆల్కహాల్ ఆపేయడమో దానికి ఒక ప్రాబ్లమా? యూ హ్యావ్ టు మేక్ యువర్ బ్రెయిన్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. యూ హ్యావ్ టు ట్రైన్ ఇట్ లైక్ దట్. ఇప్పుడు బాడీ బిల్డింగ్ చేస్తాం కదా, వెయిట్స్ ఎత్తుతాం కదా, సేమ్ మీ బ్రెయిన్ మీ మాట వినాలి. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీబడి ఈజ్ ఓన్లీ క్రేవింగ్ దట్. దే వాంట్ కనెక్షన్, దే వాంట్ వ్యాలిడేషన్, దే వాంట్ అప్రిసియేషన్, దే వాంట్ టు హ్యావ్ అ గుడ్ టైమ్. They want to have the freedom of speaking, to voice their opinions. So give them that. ఇవన్నీ ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. These most of the time all addictions are coping mechanisms అండి. ఏదో లేక ఇక్కడ వెతుక్కుంటారు వాటిని. అయితే మీరు ఇందాక అన్నారు స్మోకింగ్ రిలేటెడ్ కూడా, ఎందుకంటే చాలామంది ఎడ్యుకేటెడ్ పీపులే అది చేస్తే క్యాన్సర్ వస్తుందని తెలిసి కూడా వాళ్ళు చేస్తారు. మరి వాళ్ళని ఎడ్యుకేటెడ్ అనాలా, అన్ఎడ్యుకేటెడ్ అనాలా? ఇప్పుడు ఎడ్యుకేటెడ్ ఆర్ అన్ఎడ్యుకేటెడ్ కాదు, వాట్ ఈస్ ద నీడ్ దే ఆర్ మిస్సింగ్ అని అడగాలి. వాట్ ఈస్ ఇట్ దట్ ఈస్ మేకింగ్ దెమ్ వాంట్ టు డూ దట్? స్ట్రెస్. వాట్ ఆర్ దే స్ట్రెస్డ్ అబౌట్? వర్క్, ఫ్యామిలీ, రిలేషన్స్. ఇఫ్ యు ఆర్ స్ట్రెస్డ్ అబౌట్ యువర్ వర్క్ and you have to go to work every day, then you should understand that's not the right work for you. That awareness, that consciousness society ki ravali. What is the root cause of the problem? But for fun kosam kuda మనం ఫ్రెండ్స్ తో సరదాగా ఇలా అని కూడా చేస్తారు కదా. చేసేది వేరండి, అడిక్షన్ లా చేసేది వేరు. I'm not talking about people who go out on a Friday night, have couple of beers and come back home to their families to get back into their routine. That is social. That is fine. That is important. You need a community and you need that social connection to thrive. I'm talking about the people that are destroying their lives in the hope that a cigarette or a glass of wine or a video is going to fulfill a gap they feel inside their heart. That won't happen. I am a believer that all addictions are manifestations of a lack.
సంథింగ్ ఇన్సైడ్ ఇస్ బ్రోకెన్. ఆ ఎంప్టీనెస్ ని కూడా కనుక్కోలేకపోతున్నారు. Yes. ఏం కావాలో తెలియట్లేదు, అవేర్నెస్ లేదు అసలు. అవును, అందుకే చెప్తున్నా, ఇట్ ఈస్ వెరీ ఈజీ టు రేజ్ అ పర్సన్ హూ ఇస్ హోలిస్టిక్ దాన్ టు ఫిక్స్ అ బ్రోకెన్ మ్యాన్. ఆల్రెడీ Or a పాస్ట్ woman. ఎక్స్పీరియన్స్ ఉంటాయి కాబట్టి Yeah. వాళ్ళకి. సో అవి ఇప్పుడు వాళ్ళని మనం ఫిక్స్ చేయలేం, దే గాన్ త్రూ లైఫ్. మన పిల్లల్ని మనం బాగా చూసుకోవచ్చుగా. దే షుడెంట్ హ్యావ్ టు రికవర్ ఫ్రమ్ దేర్ చైల్డ్హుడ్. ఎగ్జాక్ట్లీ. గివ్ దెమ్ అ హ్యాపీ హోమ్, గివ్ దెమ్ అ పీస్ఫుల్ హోమ్. బ్యూటిఫుల్. సింధూరి గారు, అమేజింగ్ అండి. చాలా పాయింట్స్ ఈరోజు డిస్కస్ చేసుకున్నాం. పేరెంట్స్కి పిల్లలకి స్కూల్ కాలేజ్ విషయంలో ఒక కన్ఫ్యూజన్ అయితే వెళ్ళిపోయిందని నేను అనుకుంటున్నాను. అండ్ అలాగే ఒక ఉమెన్ని కూడా ఎంత స్ట్రాంగ్ చేసుకోవాలి, ఒక ఫీమేల్ స్ట్రాంగ్గా ఉంటే ఇల్లంతా బాగుంటుందని వింటుంటాం. వాళ్ళని ఎలా అప్లిఫ్ట్ చేసుకోవాలనేది బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ పాడ్కాస్ట్. మీరు ఇంత టైం ఇచ్చినందుకు, మీ వాల్యుబుల్ టైంకి కూడా థ్యాంక్ యూ సో మచ్. Thanks, Andy. Thank you for giving me the opportunity, and thanks for hearing me out. It is very rare where we find people who are like-minded. Yes. And thank you so much for resonating with my ideas. At the end of the day, we're doing it for children, whether it's you or me. And thank you so much for this. Thank you.